గవర్నర్ గారి ప్రసంగం మీద ఇప్పటిదాకా ఈ చర్చలో పాల్గొన్న గౌరవ సభ్యులు పెద్దలు సండ్ర వెంకట వీరయ్య గారు, గౌరవ సభ్యులు కేపీ వివేకానంద్ గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, గౌరవనీయులు జయప్రకాష్ రెడ్డి గారు, గౌరవనీయులైన రఘునందన్ రావు గారు, పోదెం వీరయ్య గారు అందరూ కూడా ప్రసంగించారు అధ్యక్ష. అందరూ కూడా మాట్లాడారు. వారందరికీ కూడా ధన్యవాదాలు అధ్యక్ష. కొంతమంది ఏమో మాట్లాడిన సభ్యుల్లో విలువైన సూచనలు చేశారు అధ్యక్ష, వారికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో, కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి ఇది ఈ సంవత్సరం, ఎందుకంటే ఈ సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి అధ్యక్ష చివరిలో, కాబట్టి రెండో టర్మ్లో ఈ చివరి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రభుత్వం తరపున సమాధానం చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు ఇది నా అదృష్టంగా భావిస్తూ గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 8.5 ఏళ్ల స్వపరిపాలన సుపరిపాలన యొక్క ఫలాలు, దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకునే అవకాశం కలిగించినందుకు కూడా తమరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 8.5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఇత్యాది కార్యక్రమాలను తమరి ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లడం నా బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ప్రతిపక్షం అనే మాటలో ప్రతి సందర్భంలో పక్షపాతంగా వ్యవహారం చేయాలి, ప్రతి సందర్భంలో విమర్శ కోసమే విమర్శ చేయాలని లేదు అధ్యక్ష. మంచి చేసినప్పుడు మా జయప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పినారు, బాగా జరుగుతున్నాయి కొన్ని కార్యక్రమాలు అన్నారు, చాలా సంతోషం, వారికి ధన్యవాదాలు. గౌరవనీయులు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా వారు కూడా చెప్పారు, మంచి చేసినప్పుడు సమర్థిస్తాము, तारीफ करेंगे, अब जब कुछ काम नहीं हुआ, अधूरा रह गया तो उसके बारे में भी आपको जिक्र करेंगे, याद दिलाएंगे అని చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. కాబట్టి దురదృష్టం ఏంటంటే మా సోదరుడు కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ప్రతినిధిగా వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న వకీల్ సాబ్ గౌరవనీయులు రఘునందనరావు గారి నుంచి నేను కొంత ఆశించిన. మొదటిసారి మాట్లాడుతున్నాడు బడ్జెట్లో, వాళ్ళ మరి శాసనసభా పక్షానికి నాయకుడు లేరు, ఎవరో తెలియదు, కానీ కాకపోతే మొదటిసారి మాట్లాడుతున్నాడు, ఏమైనా చెప్తాడేమో అనుకున్నా అధ్యక్ష. కానీ నాకేమనిపించిందంటే అధ్యక్ష, ఆయన మాటలన్నీ విన్న తర్వాత అందులో ఆయన రైతుల మీద కురిపించిన అపారమైన ప్రేమ, నిరుద్యోగుల మీద కురిపించిన కరుణ, ఇవన్నీ చూసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, అది గుర్తొచ్చింది. కేంద్ర బడ్జెట్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు అన్నమాట, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజగోవిందం. మీరు చెప్పింది కూడా గట్లే ఉన్నది. ఇప్పుడు ఏం లేదు, లేని ప్రేమను కురిపించి లేనిదేదో ఉన్నట్టు చూపెట్టి ఏదైతే ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిండ్రో మీకు కూడా ధన్యవాదాలు, చాలా గొప్పగా మాట్లాడారు. మీరు చెప్పిన అన్ని కూడా ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా మీరు ప్రత్యేకంగా ప్రకటించిన మేనిఫెస్టో కూడా నేను చెప్తా, మీరు ఏమేమి చేస్తా అన్నారు, మరుక్షణం నుంచే గెలిచిన మరుక్షణం నుంచే ఏమేమి అమలు చేస్తా అన్నారు, అవన్నీ కూడా మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడం అంటే, ఇంతటి అభివృద్ధికి కారణమైన, ఇంతటి అభివృద్ధికి దోహదపడ్డ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి వర్గం యొక్క ప్రజలకు మనం హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఈరోజు భారతదేశంలో ఈ సముజ్వల స్థానానికి ఎదిగింది అంటే భారతదేశానికే ఒక దిక్సూచిగా, 10 ఏళ్లు దాటని ఈ పసిగుడ్డు ఈరోజు భారతదేశానికే దారి చూపే ఒక దీపస్తంభంలా, ఒక టార్చ్ బేరర్గా మారింది అంటే తప్పకుండా ఇది మనందరం కూడా తెలంగాణ ప్రజలుగా 4 కోట్ల మంది, పార్టీలు ఏవైనా, కులాలు ఏవైనా, మతాలు ఏవైనా గర్వపడాల్సిన అవసరం అయితే ఉంది అధ్యక్ష. టుడే తెలంగాణ ఈజ్ అ మోడల్, రోల్ మోడల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఒక సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ఈరోజు ఒక దిక్సూచి, ఒక దీపస్తంభం అధ్యక్ష. ఇది నేను చెప్పడం కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, నీతి ఆయోగ్ చెప్తున్నది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, ఎన్నో అంతర్జాతీయ సంస్థలు చెప్తా ఉన్నాయి, ఎన్నో జాతీయ సంస్థలు కూడా చెప్తా ఉన్నాయి అధ్యక్ష. సమ్మిళిత, సమీకృత, సమగ్ర అభివృద్ధి అని నేను అన్నాను అధ్యక్ష. హోలిస్టిక్, ఇంటిగ్రేటెడ్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్. ఇదేదో నేను ఆషామాషిగా వాడుతున్న మాట కాదు అధ్యక్ష. చాలా ప్రభుత్వాలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం, తెలంగాణ వచ్చిన తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ప్రాధాన్యాలు ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో రకంగా ఉంటాయి. ఒకరు బిజినెస్ ఫ్రెండ్లీగా, ఐటీ ఫ్రెండ్లీగా ఉంటే, మరొకరు ప్రో పూర్గా, ప్రో ఫార్మర్ అన్నట్టుగా ఉండే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదు అధ్యక్ష. టుడే తెలంగాణ ఇస్ అ రేర్ ఎగ్జాంపుల్ వేర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. Telangana is a rare case where rural development and urban development go hand in hand. Telangana is a rare state where information technology also grows, at the same time agriculture exports also grow. Telangana is a rare state where industry also is growing, at the same time environmental friendly measures are also being taken. ఇట్లాంటి సమగ్రమైన, సమున్నతమైన, సమ్మిళితమైన సమగ్రమైన అభివృద్ధి ఈరోజు భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా లేదు అని నిర్వివాదంగా బల్లగుద్ది చెప్పే సత్తా ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు ఉంది అధ్యక్ష. ఆనాడు గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ శాస్త్రానికి ఆనాటి తెలంగాణ ఉద్యమం ఒక టీచింగ్ పాయింట్ అయితే, నేటి సముజ్వల తెలంగాణ ప్రగతి ప్రస్థానం ఖచ్చితంగా ఈ దేశంలోనే టాకింగ్ పాయింట్ అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు అధ్యక్ష. అధ్యక్ష, నాయకుడికి విజన్ ఉండగానే సరిపోదు అధ్యక్ష. గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డ, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డ కాబట్టి ఆయనకు పల్లె జనాలకు ఏం కావాలో తెలుసు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుదీర్ఘ ప్రజా జీవితం ఉన్నది కాబట్టి మరి పట్టణాలకు ఏం కావాలో కూడా తెలుసు అధ్యక్ష. కానీ నాయకుడికి విజన్ ఉండగానే సరిపోదు. ఆ నాయకుడి విజన్ను అమలు చేసే యంత్రాంగం ఉండాలి. అందుకే నేననేది, ప్రభుత్వ సంకల్పాన్ని, పరిపాలనా సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసి సంక్షేమాన్ని ప్రతి గడపకు, అభివృద్ధిని ప్రతి పల్లెకు, పట్టణానికి చేర్చిన మా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ సందర్భంగా రాష్ట్ర శాసన తరపున నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దేశం కడుపు నింపే స్థాయికి ఈ కరువు నేలగా పిలబడ్డ తెలంగాణ ఈరోజు దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగింది అంటే, మరి ఆ స్థాయికి తీసుకెళ్లిన మా వ్యవసాయ శాస్త్రవేత్తలను, వ్యవసాయ శాఖ అధికారులను, మా రైతన్నలను ముఖ్యంగా ఈ వేదిక ద్వారా సలాం చెప్తా ఉన్నా అధ్యక్ష. కంటికి రెప్పలాగా రాష్ట్ర ప్రజలను ఈరోజు కాపాడుతున్న హోంగార్డ్ నుంచి మొదలు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారుల వరకు శాంతి భద్రతలను కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు వారికి కూడా సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, చంటి బిడ్డ నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికి కరోనా లాంటి విపత్కాలంలో కూడా అద్భుతమైన మెరుగైన వైద్యాన్ని అందించిన మా ఆరోగ్య సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. రేపటి తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాటను నిర్దేశిస్తున్న, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న మన ఊరు, మన బడి, మన గురుకులాల అధ్యాపకులకు, టీచింగ్ సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఉద్యోగ ఉపాధి రీత్యా దేశ విదేశాల్లో ఉంటూ ఇదిరా మా సత్తా అంటూ తెలంగాణ ఘనతను ఈరోజు వివిధ దేశాల్లో ఎలుగెత్తి చాటి చెప్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐ బిడ్డలకు కూడా నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. ప్రాణాలకు తెగించి భూపురల్లోంచి నల్ల బంగారాన్ని వెలికితీసి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా వెలుగు జిలుగులు నింపుతున్న మా సింగరేణి కామ్రేడ్లకు ఈరోజు నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. పల్లెల్లో, పట్టణాల్లో రాష్ట్రానికి అవార్డులను సాధిస్తూ ప్రజలకు ప్రజారోగ్యాన్ని, మెరుగైన పారిశుద్ధ్య సేవల ద్వారా అందిస్తున్న పంచాయతీల్లో ఉండే, గ్రామ పంచాయతీల్లో ఉండే, పట్టణాల్లో ఉండే సఫాయి అన్నలందరికీ, అక్కలందరికీ కూడా నేను సలాం చెప్తా ఉన్నాను అధ్యక్ష. యావత్ తెలంగాణ సమాజం ఏ రకంగానైతే ఉద్యమంలో కేసీఆర్ గారు వెంట నడిచిందో, ఈ 8.5 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో కూడా అదే పద్ధతుల్లో తెలంగాణ సమాజం ఈరోజు నడుస్తూ ఉంది అధ్యక్ష. నాటి ఉద్యమ నాయకుడే నేడు దేశంలోనే ఉత్తమ పాలకుడని అన్ని రకాల సంస్థలు చెప్తా ఉన్నాయి. కేసీఆర్ గారి సారథ్యమే, ఎవరు ఏమన్నా, కేసీఆర్ గారి సారథ్యమే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామ రక్ష అని గర్వంగా ఖచ్చితంగా చెప్పే స్థితిలో మేము ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అందరం కూడా 8.5 ఏళ్ల పాలన 4 ముక్కల్లో చెప్పాలి అంటే, ఇవాళ తెలంగాణలో కరెంటు కష్టం లేదు, తాగునీటి తన్లాట లేదు, పేకాట క్లబ్బు లేదు, గుడుంబా గబ్బు లేదు, ఇంటి పర్మిషన్కు ఇబ్బంది లేదు, ఉగ్రవాదుల ఊసు లేదు, బాంబు పేలుళ్ల భయం లేదు, మత ఘర్షణల ముచ్చటే లేదు, కర్ఫ్యూల కలకలం అంతకంటే లేదు, గంగా జమున తహజీబ్కు డోకా లేదు, పరిశ్రమలకు పవర్ హాలిడే లేదు, పెట్టుబడిదారులకు పైరవీకారుల బెడద లేదు, ఉపాధి అవకాశాలకు కష్టపడేటోళ్లకు తెలంగాణలో కొదవ లేదు, ప్రభుత్వంలో పైరవీకారులకు అడ్రస్ లేదు, పథకాల కోసం ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టే అక్కెర లేదు,
సుస్థి చేస్తే ఏమైతుందో అనే ఆందోళన బస్తీల్లో లేదు. మంచం పట్టిన మన్యం అనే వార్తలు లేవు. పిల్లల చదువులపై తల్లిదండ్రులకు బెంగ లేదు. అభివృద్ధి పనులకు ఆటంకం లేదు. సంక్షేమంలో మన ప్రభుత్వానికి తిరుగు లేదు. తెలంగాణ మోడల్కు ఈ దేశంలోనే సాటి మరొకటి లేదు. అందుకే దేశం చూపు తెలంగాణ వైపు, అందుకే దేశ ప్రజల చూపు కేసీఆర్ నాయకత్వం వైపు అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నాయకుడికి విజన్ ఒకటే ఉంటే సరిపోదు, చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధితో పాటు వాక్శుద్ధి ఉండాలి. వాక్శుద్ధితో పాటు లక్ష్యశుద్ధి కూడా ఉండాలి. అంటే ఎక్కడికి పోతున్నాం, ఎట్లా పోవాలి, అక్కడికి ఆ గమ్యాన్ని ఎట్లా చేరుకోవాలనే విషయంలో ఒక నిబద్ధత, ఒక ఏకాగ్రత, తదేక దీక్షతో పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి తప్ప ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తగా నాలుకే ఉంది కదా, నోరుంది కదా అని ఎటుపడతాడు మాట్లాడు, వాటితోనేం కాదు అధ్యక్ష. వేష ఆడంబరాలు, రోజుకు 3 డ్రెస్సులు మార్చుడు, వాగా ఆడంబరాలు, డైలాగులు కొట్టుడు చాలా అలకటి పని అధ్యక్ష. కానీ దాంతోనేం కాదు అధ్యక్ష, ఎక్కడున్నది అక్కడనే ఉంటుంది. కానీ ఈరోజు తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే శీర్షికన అనే నినాదం ఏదైతే స్ఫూర్తిగా కదం దొక్కినామో, ఉద్యమంలో ఆనాడు పనిచేసినామో, దానికి అనుకూలంగా, దానికి అనుగుణంగా ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం శ్రమించినాం. ఈరోజు వాటిని నెరవేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో నీళ్ల గోస తీరింది. ఎవరు అవునన్నా కాదన్నా అది వాస్తవం, ప్రజలకు తెలుసు అధ్యక్ష, చూస్తూ ఉన్నారు. తెలంగాణలో ఈరోజు నిధుల వరద పారుతా ఉంది. నేను చెప్తాను అధ్యక్ష, నియామకాల కళ కూడా సాకారం అవుతా ఉంది. ప్రతిపక్షాల కళలు అందుకే సాకారం అయితలేవు, కళలు అవుతా ఉన్నాయి. అధ్యక్ష, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ నాడు ఎన్నో అనుమానాలు, అపోహలు. కానీ ఆ అనుమానాలను, అపోహలను, ఎండిన గొంతులను, కరువు నీళ్లను, కారు చీకట్లను అన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈరోజు దేశం ముందు సగర్వంగా ఒక కాంతి పుంజంగా తెలంగాణ నిలబడ్డది అని నిర్వివాదంగా చెప్పొచ్చు. సబ్బండ వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. ఒకనాడు పాటలు రాసుకున్నాం అధ్యక్ష, పల్లె కన్నీరు పెడుతోంది అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ వారు వారి ఎన్నికల అస్త్రంగా ఆ పాటను వాడుకొని మరి అధికారంలోకి వచ్చినారు. 2004లో పల్లె కన్నీరు పెడుతుందని చెప్పి ఆనాటి పాలకుల మీద దాడి చేసి వచ్చినారు అధ్యక్ష. ఈరోజు నవచరిత్రకు అవే పల్లెలు, పల్లె కన్నీరు పెడుతుందని ఆనాడు వలపోయిన పల్లెలు ఈరోజు నవచరిత్రకు నాంది పలుకుతా ఉన్నాయి. భారత ప్రభుత్వం అత్యుత్తమ గ్రామ పంచాయతీలు 20 ఎక్కడున్నాయంటే 19 తెలంగాణలో ఉన్నాయని చెప్పి అలా జయకేతనం ఎగరవేస్తా ఉన్నాయనే మాటని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. బతుకు చిత్రం ఛిద్రమైన చోటనే కొత్త ఆశలు, ఆశయాలతో జీవితాల నిర్మాణం తిరిగి ప్రారంభమైంది అధ్యక్ష. గాంధీ మహాత్ముడి గ్రామ స్వరాజ్యం అనే కళ ఏదైతే ఉన్నదో ఆ దిశగా స్వయం సమృద్ధితో స్వావలంబన దిశగా తెలంగాణ ప్రయాణం, తెలంగాణ పల్లెల ప్రయాణం సాగుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, సాగు తాగునీళ్ళే కాదు అధ్యక్ష. మిత్రుడు మాట్లాడుతూ సర్పంచ్లకు నిధులు రావడం లేదన్నారు, ఆ విషయం కూడా నేను చెప్తా అధ్యక్ష. సాగు తాగునీళ్ళనే కాదు, ఇవాళ నిధులను, విధులను గుర్తు చేస్తూ, నిధులనిస్తూ గడప గడపకు, పల్లె పల్లెకు నిధులను కూడా పంపింగ్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ నాయకత్వం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పల్లె బాగుంది కాబట్టే తెలంగాణ సల్లగుంది అధ్యక్ష. పల్లె ప్రజల జీవితాలకు ఆయువు పట్టైన వ్యవసాయానికి, వ్యవసాయ రంగానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత చేసినారో బహుశా 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు కూడా అంత పని చేయలేదు అన్నమాట గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. పరిపాలకుడే రైతు బిడ్డ అయితే, స్వయంగా పరిపాలించే నాయకుడే రైతు అయితే ఫలితాలు ఎట్లుంటాయనే తందుకు తెలంగాణ వ్యవసాయ రంగమే గొప్ప ఉదాహరణ అని చెప్పి కూడా చెప్పవచ్చు అధ్యక్ష. 10 సంవత్సరాలు కూడా లేని పసికున్న తెలంగాణ ఈరోజు వ్యవసాయంలో కొత్త పుంతలు దొక్కుతూ దేశ చరిత్రలోనే కొత్త కొత్త విజయాలను నమోదు చేస్తూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఈరోజు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారి మనసుల్లో మాత్రం తెలుసు అధ్యక్ష, వారికి కూడా. అధ్యక్ష, ఒకనాడు పాటలు గుర్తొస్తాయి అధ్యక్ష. పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే పాలమూరులోనా, నా తెలంగాణలోనా అని పాట రాసుకున్నాం అధ్యక్ష ఉద్యమ కాలంలో. ఈరోజు ఆ పరిస్థితి నుంచి మా పాలమూరుకు పోయినాం. మొన్న నారాయణపేటకి నేను, మా నిరంజన్ రెడ్డి గారు, మా వ్యవసాయ శాఖ మంత్రి గారు అందరం కలిసిపోయినాం అధ్యక్ష. అదే పాలమూరులో ఈరోజు 11 లక్షల ఎకరాల్లో పంటలు పండుతా ఉన్నాయంటే మా కడుపులు, మా గుండెలు సంతోషంతో నిండిపోయినాయి అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు గోరేటెంకన్న గారి పాట సేతానం ఏడుందిరా తెలంగాణ చేలన్ని బీల్లాయరా అని పాట రాసినారు అధ్యక్ష. ఈరోజు ఆ పాటలు గుర్తు చేసుకుంటా ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం. ఒకనాడు రాసుకున్నారు పాటలు, పెరుగన్నమే పురుగుల మందైందా నీకని చెప్పి, పురుగుల మందే పెరుగన్నమైందా అన్న రైతన్న అని చెప్పి బాధతోని తెలంగాణ కవులు రాసినారు అధ్యక్ష. ఈరోజు
గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష. ఇది నా కవిత్వం కాదు, ఎందుకంటే మా వాళ్ళు కొంతమందికి అనుమానాలు ఎక్కువ అధ్యక్ష. ఇక్కడ వారికి చెప్తా ఉన్నా, నా కవిత్వం కాదు. ఇగో ఇక్కడనే నబార్డు నివేదిక ఉంది, కావాలంటే పంపిస్తా అధ్యక్ష తమరి ద్వారా వారికి. నబార్డు నివేదిక ప్రకారం భారతదేశంలో ఈరోజు వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రం ఏర్పడ్డ నాడు 26వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈరోజు పంజాబ్, హర్యానా తర్వాత 3వ స్థానానికి ఎగబాకింది. అంటే ఇది తెలంగాణ యొక్క సమర్థ నాయకత్వం కాదా? తెలంగాణ రైతుల యొక్క దక్షత కాదా, దమ్ము కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? నబార్డు నివేదికను కూడా ఆమోదించాలని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, ఒకనాడు తెలంగాణ పరిస్థితి ఏంటంటే, ఒకనాడు కరువు కాటకాలకు చిరునామా తెలంగాణ, కానీ ఈరోజు దేశం కడుపు నింపుతున్న అన్నపూర్ణ తెలంగాణ. ఈరోజు ఆకలి కేకలు లేని దేశం కోసం ధాన్యం గుమ్మిగా మారింది నా తెలంగాణ అని గర్వంగా చెప్పొచ్చు. మహాకవి దాశరథి గారు అన్నారు అధ్యక్ష ఒకనాడు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. ఈరోజు తెలంగాణ కోటి ఎకరాల పైచిలకు మాగాణంగా మారిందని చెప్పి కూడా గర్వంగా తెలంగాణ బిడ్డలుగా మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. పార్టీలు ఏమైనా కావచ్చు, పార్టీలు ఉంటాయి అధ్యక్ష, రాజకీయ పార్టీలు ఉంటాయి, వస్తాయి పోతాయి, కానీ మనం తెలంగాణ సాధించిన విజయాల్ని మాత్రం తక్కువ చేసుకుంటే మన రాష్ట్రాన్ని మనమే తక్కువ చేసుకున్నట్టయితే దయచేసి ఆ రకంగా చేయవద్దని చెప్పి కూడా, విమర్శ చేయదలుచుకుంటే చేయండి, తప్పేం లేదు, కానీ సద్విమర్శ చేయండి, రాష్ట్రాన్ని కించపరచకండి, రాష్ట్రాన్ని చిన్నగా చేసి మాట్లాడవద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రైతులు సాధించిన విజయం ఒక్క మాటలో చెప్పాలంటే, పుట్ల కొద్ది వడ్లు ఎట్లా పండుతున్నాయంటే అధ్యక్ష, కళ్ళం నిండా గింజలు పళ్ళెం నిండా మెతుకులు అన్నట్టు తిండి గింజలు పండిస్తూ ఏ స్థాయికి పోయింది తెలంగాణ అంటే, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఏ సంస్థనైతే నేను ధాన్యం కొనాలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళే ఆఖరికి చేతులు ఎత్తేసి ఇక మా వల్ల కాదు మేము కొనలేము అనే స్థాయికి తెలంగాణ పోయింది అంటే ఇది మామూలు విజయం ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పంజాబ్తో హర్యానాతో ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్లో అద్భుతమైన విజయాలు సాధించిన రాష్ట్రాలతో పోటీ పడుతూ ఈరోజు నాబార్డు లెక్కల ప్రకారమే, ఒక్క మాటలో మీకు చిన్న మాట చెప్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది అధ్యక్ష. 2015లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆనాడు 68,17,000 మెట్రిక్ టన్నులు. మొన్న అంటే 2021-22 ఒక సంవత్సరం వెనుక, ఇంకా ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది. పోయిన సంవత్సరం అధ్యక్ష 68,17,000 మెట్రిక్ టన్నులు 2015లో ఉంటే, పోయిన సంవత్సరం 2,02,00,000 మెట్రిక్ టన్నులకు పెరిగింది తెలంగాణలోని వ్యవసాయ ధాన్యాల ఉత్పత్తి. అంటే ఇది అభివృద్ధి కాదా? ఇది కళ్ళుండి చూడలేరా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. బియ్యం ఉత్పత్తిలో 10వ స్థానంలో ఉంటే 4వ స్థానానికి పెరిగినాం. ఆనాడు 40 లక్షల టన్నులు ఉంటే ఇప్పుడు 1,02,00,000 టన్నులు అయింది. 2014 వానాకాలంలో వరి సాగు 22,74,000 ఎకరాల్లో ఉంటే 2022 వానాకాలంలో 65 లక్షల పైగా ఎకరాల్లో వరి నాట్లు పడ్డ మాట వాస్తవం కాదా? ఇది నేను చెప్పేది అబద్ధమా, అసత్యమా, సత్యదూరమా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈ 8.5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వంగా సేకరించిన ధాన్యం సుమారు 6,70,00,000 టన్నులు. ఆ ధాన్యం విలువ 1,20,000 కోట్ల రూపాయలనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే ఎక్కడి తెలంగాణ ఎక్కడికి పోయింది దీంతో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. కరోనా సమయంలో అధ్యక్ష 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టి కళ్ళం కాడికే పోయి కొనుగోలు చేసిన ప్రభుత్వం భారతదేశంలో ఇంకోటి ఉందా అధ్యక్ష? ఎక్కడన్నా ఉన్నదా? వారు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడన్నా కళ్ళం కాడికి పోయి 7,000 కొనుగోలు కేంద్రాలు పెట్టి కరోనా లాంటి విపత్కల సమయంలో కూడా ముందుకొచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉన్నదా? ఆలోచించమని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వ్యవసాయ రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని నేను చెప్పడం కాదు, కేంద్ర వ్యవసాయ శాఖ 2021 సంవత్సరం నివేదిక తేల్చింది అధ్యక్ష. అది కూడా నివేదిక వారికి పంపిస్తాను, చూసుకోమనండి అధ్యక్ష. మా ప్రభుత్వం యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ 8.5 సంవత్సరాల ప్రస్థానం గమనిస్తే మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక మానవీయత ఉంటుంది అధ్యక్ష, ఆర్తి ఉంటుంది, ఆపేక్ష ఉంటుంది, ప్రజల పట్ల ప్రేమ ఉంటుంది. అందుకే 75 సంవత్సరాల్లో ఎంతోమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఈ దేశాన్ని పరిపాలించినారు. మహానాయకులు ఆకుపచ్చ కండువా నెత్తికి చుట్టుకొని, ఆకుపచ్చ రుమాలు మెడలో వేసుకొని గొప్ప స్పీచ్లు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అధ్యక్ష. కానీ 75 ఏళ్లలో ఏ నాయకుడికి ఆలోచన రాలేదు అధ్యక్ష. ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్రం అనంతరం ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర నాయకుడు 65 లక్షల మంది రైతులకు 65,000 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష.
రైతు బంధు అనే కార్యక్రమం అసాధారణమైన కార్యక్రమం అధ్యక్ష, అసాధారణమైన కార్యక్రమం. ఇది అసాధారణమైన నాయకులకు ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి తప్ప సాధారణమైన వాళ్ళకి రావు అధ్యక్ష. ఎందుకంటే సాధారణమైన నాయకులు సాధారణమైన రాజకీయ ఆలోచనలు చేస్తారు తప్ప ఇట్లాంటి ఆలోచనలు చేయలేరు. వారి కల్పనకు ఊహాజనిత శక్తికి కూడా అందవు అధ్యక్ష. తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడతారు అధ్యక్ష, వాటి గురించి నేను పోను. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇంతమంది నాయకులకు 75 ఏళ్లలో ఒక్కరికన్నా ఆలోచన వచ్చిందా రైతు బంధు లాంటి పథకం పెట్టాలని? ఎంతోమంది పనిచేసింది కదా, 15 మంది ప్రధానమంత్రులు, 100 మంది ముఖ్యమంత్రులు, ఎవ్వరికి రాలే అధ్యక్ష ఆలోచన కేసీఆర్ గారు వచ్చే వరకు. అంటే దాన్ని బట్టే చెప్పొచ్చు అధ్యక్ష, నాయకుడికి మనసు ఉంటే, పరిపాలకుడికి ఆపేక్ష ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఇట్లాంటి కార్యక్రమాలు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈ కార్యక్రమాన్ని నచ్చని నేత లేడు, మెచ్చని ఆర్థికవేత్త లేడు. 28 రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులు వచ్చారు అధ్యక్ష. వచ్చి ముఖ్యమంత్రి గారితో సమావేశమై వారన్నమాట, మీరు దేశమంతా ఈ స్కీమ్ అమలు చేస్తే మీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకుంటారు సార్ రైతులు వేరే వేరే రాష్ట్రాల్లో అని చెప్పినారు అధ్యక్ష. అంతకంటే గొప్ప ప్రశంస ఏముంటుంది అధ్యక్ష పరిపాలకుడికి? అశోక్ గులాటి, అరవింద్ సుబ్రహ్మణ్యన్, దేవేందర్ శర్మ, అన్నా హజారే, రంగరాజన్, ఎస్కే సింగ్ లాంటి ఎంతో మంది వ్యవసాయ నిపుణులు, ఆర్థికవేత్తలు, అగ్రోనమిస్టులు అందరూ కూడా ప్రశంసించినారు అధ్యక్ష. ప్రపంచంలోనే వినూత్న పథకంగా ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది రైతు బంధును అనే మాట కూడా మిత్రులకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే రైతు బంధు మీద కూడా కొన్ని చిల్లర మల్లర విమర్శలు వేస్తూ ఉంటారు అధ్యక్ష. రైతు బంధు అనగానే ఒక ఆయన, ఇదంతా పెద్ద పెద్ద వాళ్ళకే పోతున్నది, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు తింటున్నారు ఇలా అని అడ్డగోలుగా మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష, మంచిని మంచిగా చూసే సమాజం లేదు అధ్యక్ష, చాలా విచిత్రమైన సమాజం, అంటే ముఖ్యంగా మా ప్రతిపక్షాలు అధ్యక్ష. అందుకే వారికి, వారి ద్వారా ప్రజలకు, తమరి ద్వారా అందరికీ కూడా చెప్పాలనుకుంటా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ రైతు బంధు అనే కార్యక్రమం ద్వారా ఎవరికి పోతున్నాయి నిధులు? సంవత్సరానికి 15,500 కోట్ల రూపాయల నిధులు, అంటే 70% పైగా నిధులు ఈరోజు బడుగు బలహీన వర్గాల రైతుల ఖాతాల్లోనే పడతా ఉన్నాయి. రైతు బంధుకి ఇస్తున్న మొత్తంలో బీసీ రైతులకు 48%, ఎస్సీలకు 9%, ఎస్టీ రైతులకు 13% చేరుతా ఉంది. ఇంకో మాట అంటారు అధ్యక్ష, కొంతమంది వందల ఎకరాల వాళ్ళకి ఇస్తున్నారు అని మాట్లాడతారు. రాష్ట్రంలో సీలింగ్ చట్టం అమల్లో ఉంది. దాంతోపాటు నేను వారికి గుర్తు చేసేది ఏమంటే, 10 ఎకరాల పై చిలుకు ఉన్న రైతులు ఈ రాష్ట్రంలో 1.39% మాత్రమే. చిన్న సన్నకారు రైతులే 98.61% ఉన్నమాట గుర్తించాలని చెప్పి నేను మిత్రులను కోరుతా ఉన్నా. చిన్న సన్నకారు రైతులకు ఈ పథకం వరప్రదాయిని. అందుకే ఈ ప్రభుత్వం నిబద్ధతతో ఇప్పుడిప్పుడే నీళ్ళు వస్తూ ఉన్నాయి, కరెంటు బాగుపడ్డది, తెలంగాణలో వ్యవసాయం కొత్త పుంతలు దొక్కుతున్నది. కాబట్టి పాబంది పెట్టి ఇబ్బంది పెట్టద్దన్న ఉద్దేశం తప్ప మాకు వేరేది లేదు అధ్యక్ష. రైతులందరినీ రైతులుగా, కులాలకు మతాలకు అతీతంగా చూడడమే ఈ ప్రభుత్వం యొక్క విధానం అధ్యక్ష. అధ్యక్ష, రైతు బంధు ఒకటే కాదు, నిజంగా కూడా ఎంత గొప్ప ఆలోచన అంటే అధ్యక్ష, నేను నా నియోజకవర్గంలో బదనకల్ అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష, ముస్తాబాద్ మండలం. ఒకసారి ఒక రైతు చనిపోతే 2009-10 ఆ ప్రాంతంలో, అది మా రఘునందన్ గారి సొంత ఊరు అనుకుంటా అధ్యక్ష. అది బహుశా ఎవరు సొంత ఊరు, ఆ చుట్టాలు ఎవరు ఉంటారు అక్కడ అధ్యక్ష. ఆ ఊరికి పోయిన అధ్యక్ష, ఒక రైతు చనిపోతే, ఆయన రెడ్డి అధ్యక్ష, కులము రెడ్డి, చనిపోయిన రైతు, కానీ కడు బీదరికంలో ఉన్నాడు. పోతే అక్కడ మా వాళ్ళందరూ కార్యకర్తలు, నాయకులు పిలిచి తీసుకొని పోతే చూస్తే నిజంగా కూడా చాలా చాలా హృదయ విదారకమైన దృశ్యం అధ్యక్ష. ఇల్లు లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నారు, ఒక భార్య, 3 పిల్లలు పెరుగుతున్నారు, రోడ్డున పడే పరిస్థితి, ఎకరం కూడా పొలం లేదు. అంటే పేరుకు రెడ్డే కావచ్చు, పేరుకు పెద్ద కులమే కావచ్చు అధ్యక్ష, కానీ తెలంగాణ జీవితం ఎంత ఛిద్రమైపోయిందంటే సమైక్య పాలనలో అధ్యక్ష, పేరు ఏదైనా కావచ్చు, కులం ఏదైనా కావచ్చు, 1 ఎకరం కాకపోతే 4 ఎకరాలు ఉండొచ్చు, కానీ నీళ్లు లేని కాడ 1 ఎకరం ఉంటే 4 ఎకరం ఉంటే తేడా ఏంటిది అధ్యక్ష? అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి రైతు బంధుతో పాటు, ఒకవేళ రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డున పడద్దు, అప్పుల పాలు కావద్దని ఆలోచించి ఆ కుటుంబానికి ధీమానిచ్చే విధంగా వాళ్ళు వీళ్ళు కాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సంవత్సరానికి 1,450 కోట్ల రూపాయలు కడుతూ లక్షలాది మంది రైతులకు రైతు బీమా అందిస్తున్న ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ అధ్యక్ష. భారతదేశంలో కాదు అధ్యక్ష, ఈ స్కీమ్ ప్రపంచంలోనే ఎక్కడ లేదు. మేము స్టడీ చేసినాం, ఎక్కడనైనా ఉందా లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఫార్మర్స్? ఎక్కడా లేదు సార్. ఇప్పటి వరకు 94,500 కుటుంబాలకు 4,725 కోట్ల రూపాయలు అందించి వారిని ఆదుకున్న మాట వాస్తవం కాదా రైతు బీమా ద్వారా? నేను చెప్తున్నది సత్యదూరమా? ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎక్కడన్నా 28 రాష్ట్రాల్లో రైతు బీమా ఉందా? ఎక్కడన్నా 1,00,000 మంది చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకున్న సంస్కారవంతమైన ప్రభుత్వం ఉందా? మొన్న నేను చూసిన అధ్యక్ష, మా చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు, ఒక బీజేపీ కార్యకర్త చనిపోతే, ఆయన రైతు, పొలం ఉంది,
ఆయన ఇంటికి పోయి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి వచ్చిండు అధ్యక్ష మా ఎమ్మెల్యే గారు. గది మా సంస్కారం. పార్టీలు చూడలేదు, రాజకీయాలు ఆలోచించలేదు, రైతును రైతుగా చూసినాం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం అధ్యక్ష. మొత్తం బీమా సహాయంలో కూడా బలహీన వర్గాలకు ఎక్కువ పోతా ఉంది అధ్యక్ష. 51% బీసీ రైతు కుటుంబాలకు ఇప్పటిదాకా, ఎస్సీలకు 19%, ఎస్టీలకు 16%, మైనారిటీలకు 11% ఇప్పటిదాకా రైతు బీమా ద్వారా ప్రయోజనం పొందింది అధ్యక్ష. ఇక మేమేమో వ్యవసాయాన్ని బాగా చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలి, మానవీయంగా ఆలోచించాలని మేము అనుకుంటా ఉన్నాం. ఇక కొంతమంది చెప్తారు అధ్యక్ష, పెద్ద పెద్ద మాటలు చెప్తారు, కానీ ఇవాళ చేసే పనులు ఎట్లున్నాయంటే నేను చెప్తాను అధ్యక్ష. రైతును కూలింగ్ చేస్తాం, వ్యవసాయాన్ని కూనీ చేస్తాం, పండించిన పంటలకు మద్దతు ధర ఇయ్యం, ధాన్యం కొనుగోలు చేయమంటే దగా చేస్తాం, మోటార్లకు మీటర్లు పెట్టాలి, డిస్కామ్లను ప్రైవేటీకరించాలి అని చెప్పి ఈ రకంగా సావగొడతారు అధ్యక్ష. నల్ల చట్టాలు తెచ్చి 3 వ్యవసాయ చట్టాలు, నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతుల ప్రాణాలు తీసింది ఎవరు అధ్యక్ష ఈ దేశంలో? అట్లాంటి ప్రధానమంత్రి ఇదివరకు ఎవరైనా పనిచేసిండ్రా అధ్యక్ష? ఆ 700 మంది చచ్చిపోయినరంటే నా కోసం చచ్చిపోయినరా అన్న నాయకుడు ఉన్నాడా అధ్యక్ష ఎవరన్నా ఈ దేశంలో ఇదివరకు? ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు తప్ప ఎవరున్నారు అధ్యక్ష? ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా మాట్లాడే ప్రధానమంత్రి బహుశా నాకు తెలిసి ఈ దేశంలో కాదు అధ్యక్ష, ఏ దేశంలో ఉండడు. ఇంత అన్యాయంగా రైతుల పట్ల కక్షగట్టినట్టు, కసితో, ఆఖరికి వాళ్ళ నాయకుడు ఒక ఆయన ఉత్తరప్రదేశ్లోని లక్ష్మీపూర్లో ఆందోళన చేస్తున్న రైతుల మీద జీబులు ఎక్కించి 8 మందిని తొక్కి చంపిన దుర్మార్గులు ఇవాళ హంతకులే సంతాపం చెప్పినట్టు రైతుల గురించి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ దగ్గర మేము వినాలా అధ్యక్ష? వీళ్ళు మాట్లాడతారు ఈ శాసనసభలో, మేము వినాలా? మా కర్మ అధ్యక్ష ఒక రకంగా చెప్పాలంటే. అధ్యక్ష, ఇవాళ మేమేమో రైతు రాజ్యం కావాలంటున్నాం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు, రైతేడ్చిన రాజ్యం బాగుండదని మేమంటున్నాం. వాళ్ళేమో కార్పొరేట్ రాజ్యం కావాలి అధ్యక్ష, కార్పొరేట్ వ్యవసాయం కావాలా? రైతాంగం ఈ తేడాను గమనించాలా? ఎందుకు డిస్కామ్లు ప్రైవేటీకరించాలి? ఎందుకు డిస్కామ్లను ప్రైవేటీకరించాలి? ఎందుకు మోటార్లకు మీటర్లు పెట్టాలి? ఎందుకు వాటికి లింకు పెట్టి ఈరోజు రాష్ట్రానికి ఇచ్చే అప్పుల్లో కూడా ఫిట్టింగులు పెట్టాలని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఏ కారణం చేత, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కోసం ఈ కేంద్రం పనిచేస్తున్నదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అందుకే మా నాయకుడు మొన్ననే చెప్పినారు అధ్యక్ష, ఇట్లా కాదు, ఈ కార్పొరేట్లు బాగా అయిపోయింది, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో దేశం మొత్తం వినిపిస్తాం. తెలంగాణలో ఏం జరుగుతుందో దేశం మొత్తం చెప్తాం అధ్యక్ష. ఒక రాష్ట్రంలో జరిగినప్పుడు దేశం అంత ఎందుకు జరగది అని ఖచ్చితంగా అడుగుతాం అధ్యక్ష. ప్రజలను జాగరూకులను చేస్తాం, చైతన్యవంతులను చేస్తాం. ప్రధాన ప్రతిపక్షం విఫలమవుతున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయంగా ఉద్భవిస్తాం. మా నాయకుడి నేతృత్వంలో తప్పకుండా కదం తొక్కుతాం అధ్యక్ష. ఈ విషయంలో ఎవరికి అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అధ్యక్ష, ఇలా విద్యుత్ గురించి మాట్లాడినాడు మిత్రుడు అధ్యక్ష. విద్యుత్తు ఎంత ఆశ్చర్యం అంటే, అదే దుబ్బాకలు, అదే సిద్దిపేటలో పక్కనే నేను సిరిసిల్లలో ఉంటా అధ్యక్ష. నేను 2009లో నేను ఎమ్మెల్యే అయిన అధ్యక్ష. హరీష్ రావు గారు 2004లో 2002లో అయినారు. మాకు తెలుసు అధ్యక్ష అక్కడ అనుభవం, అక్కడ కష్టం. ఎందుకంటే అక్కడ కాలువలు లేవు అన్నాడు, ప్రాజెక్టులు లేవు, బోరు బాయిలు తప్ప దిక్కు లేదు, చెరువులు ఎండిపోయినాయి, బోరు బాయిలు తప్ప దిక్కు లేదు. ఆఖరికి కరెంట్ ఎంత దారుణం అంటే అధ్యక్ష, మా దగ్గర సెస్ అని ఉంటుంది అధ్యక్ష. ఎంత దారుణం అంటే కొన్ని చెప్తే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఆనాడు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం, బట్టి గారు అక్కడ కూర్చున్నారు అధ్యక్ష. ఆనాడు నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, ఆనాడు ఊర్లలో ఎవరైనా చచ్చిపోతే ఫోన్ చేసి బతిమలాడుకునేది అధ్యక్ష ఆ కరెంట్ అధికారులకు. అయ్యా ఒక అర్ధగంట కరెంట్ ఇవ్వండి, బాయికాడికి పోవాలి, స్నానాలు చేయాలి, అంత్యక్రియలకు పోవాలని అడుక్కున్న దౌర్భాగ్యపు పరిస్థితి ఆనాడు వీరి పరిపాలనలో ఉన్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇలా వీళ్ళు కూడా మాట్లాడతారా సార్? అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలి అంటే, నాడు తెలంగాణ అంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, బోర్లా పడ్డ బతుకులు, బోర్ల రామరెడ్డి లాంటి బిరుదులు, ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేర్లుగా మారిపోయిన పరిస్థితి. మా కంచర్ల భూపాలరెడ్డి గారు కూర్చున్నాడు అక్కడ. మూషంపల్లి అని ఒక ఊరుంటుంది అధ్యక్ష, రామరెడ్డి గారు అని ఒక రైతు 57 బోర్లు వేసిండు అధ్యక్ష వీళ్ళ పరిపాలనలో. ఏసీ ఆఖరికి 1-2 పడ్డట్టున్నాయి. ఎట్లాంటి పరిస్థితి అంటే చివరికి ఆయన పేరే బోర్ల రామరెడ్డి అయిపోయింది ఊర్లే. గట్ల అధ్యక్ష, బోర్ల పడ్డ బతుకులు, బొక్క బోర్ల పడ్డ వ్యవసాయం, ఇది ఆనాటి పరిస్థితి అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అప్పటికే విద్యుత్ కొరతతో అలమటిస్తున్న తెలంగాణకు సావు దెబ్బ కొట్టింది కేంద్ర ప్రభుత్వం కాదా అధ్యక్ష? 7 మండలాలను ఆనాడు అనాగరికంగా, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ వెరీ కాన్షియస్లీ, అనాగరికంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాలనే సంస్కారం కూడా లేకుండా
ఆనాడు ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చి 7 మండలాలను కలపడంతో పాటుగా లోయర్ సీలేరు విద్యుత్ కేంద్రాన్ని తీసుకుపోయి ఆంధ్ర కట్టబెట్టింది వీళ్ళు కాదా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం కాదా? ఇలా వీళ్ళు మాట్లాడతారు రైతుల గురించి, విద్యుత్ గురించి. కొద్దిగానే ఉండాలి అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు వీళ్ళ పరిపాలనలో అధ్యక్ష, వీళ్ళు ఫెయిల్ అయిన ఎందుకంటున్నా అంటే అందుకే అంటున్నా అధ్యక్ష నేను. వీళ్ళ పరిపాలనలో, ఉమ్మడి ప్రభుత్వంలో, ఉమ్మడి పాలనలో పవర్ హాలిడేలు అధ్యక్ష, అడుగడుగున పవర్ హాలిడేలు. కానీ ఈరోజు పవర్ఫుల్ డేస్ ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో ఎక్కడ కరెంటుకి ఇబ్బంది లేదు. ఆనాడు వీళ్ళ పరిపాలనలో కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త అనేది వాస్తవమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇక మా రఘునందన్ గారు చాలా గొంతు దించుకున్నారు కాబట్టి కొన్ని చెప్పాలి అధ్యక్ష. ఆయన చాలా చెప్పిండు అధ్యక్ష, అద్భుతాలు జరిగిపోతున్నాయి బీజేపీ ప్రాంతాల్లో, బీజేపీ రాష్ట్రాల్లో. మోడీ గారు చూమంతరణంగానే మొత్తం మాయమైపోయింది, అయిపోయింది అన్నాడు అధ్యక్ష. ఇగో ఇది గుజరాత్లో రైతుల అధ్యక్ష, అక్కడ ఉండే ఎనర్జీ మినిస్టర్ పేరు కానుభాయ్ దేశాయ్. వాళ్ళందరూ పోయి ఆయన ఇంటిని చుట్టుముడితే ఇగో ఆయన చెప్పిన మాట అధ్యక్ష, రైతులు గుజరాత్లో కరెంట్ ఇస్తావా సస్తావా అంటే మీకు దండం పెడతా, 15 రోజుల సమస్య పరిష్కారం చేస్తా, ఏం అనకండి అని చెప్పి బతిమలాడుకున్నాడు అధ్యక్ష. ఇది వార్త, నాది కాదు అధ్యక్ష, పేపర్లో వచ్చిన వార్త అధ్యక్ష. ఇగో ఇది గుజరాత్ గవర్నమెంట్ మ్యాండేట్స్ ఇండస్ట్రీస్ టు షట్ అ డే ఎవ్రీ వీక్. గుజరాత్లో పరిశ్రమలకు పవర్ హాలిడేలు. ఇగో ఇది 27 ఏళ్ల పరిపాలన తర్వాత గుజరాత్ మోడల్ అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇగో ఇది పరిస్థితి, వాస్తవం ఇది అధ్యక్ష. ఇగో ఇది గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ అంటే అక్కడి డిస్కమ్, ఇగో ఆ డిస్కమ్ ఇచ్చిన లెటర్ అధ్యక్ష. పవర్ హాలిడే ఏ రీజన్లో ఎప్పుడు, కచ్లో ఎప్పుడు, రాజ్కోట్లో ఎప్పుడు, అహ్మదాబాద్లో ఎప్పుడు, ఏ రోజు ఎక్కడ పవర్ కట్టు, ఇగో ఇది మీ పరిస్థితి, ఇది మీ సమర్థత. 27 ఏళ్ల పరిపాలన యొక్క అద్భుత ఫలితాలు, అద్భుతాలు, గుజరాత్ మోడల్ యొక్క ఘనత అధ్యక్ష. ఒక్క కరెంటే కాదు అధ్యక్ష, చెప్తే ఒక కరెంటే కాదు అధ్యక్ష, ఏదో చెప్పిన మాకు ఆడేందో నీళ్ళ పథకం చేసినామన్నారు అధ్యక్ష. మేము పోయినాం, నేను మా ప్రశాంత్ రెడ్డి గారు, ఏం లేదు అధ్యక్ష, అంతా ఊపర్ షేర్వాని అందరు పరేషాని అన్నట్టు పైకి బిల్డప్ తప్ప లోపల ఏం లేదు. ఈ రోజు ఇది నేను అప్పటిది కాదు నేను చెప్పేది. గుజరాత్ స్టేర్స్ ఎట్ అక్యూట్ వాటర్ షార్టేజ్. ఈరోజు ఉందా అధ్యక్ష తెలంగాణ లెక్కన నీ వార్త? ఎక్కడన్నా నీళ్ళ కొరతుందా? ఎక్కడ చూసినా పచ్చడి పంటలు, ఇంటి ముంగట బ్రహ్మాండంగా నీళ్లు అధ్యక్ష. ఇగో ఇది మధ్యప్రదేశ్, ఒక్క గుజరాతే కాదు అధ్యక్ష, వీళ్ళ మొత్తం ఉన్నాయి అధ్యక్ష. ఇగో మధ్యప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యే స్టేట్మెంట్, నాది కాదు, ఈయన పేరు కాన్స్టిట్యున్సీ మైహర్ కాన్స్టిట్యున్సీ పేరు నారాయణ్ త్రిపాఠి. ఆయన రైతుల తరపున నేను ఆందోళన షురూ చేస్తున్నా, మీరు వెంటనే కరెంటును చక్కదిద్దపోతే ముఖ్యమంత్రి గారికి వార్నింగ్ ఇచ్చిండు. బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ముఖ్యమంత్రికి మధ్యప్రదేశ్లో వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. ఇక మీరు కూడా మాకు వచ్చి ఇక్కడ కూర్చొని నీతులు చెప్తారు అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష, వాటి గురించి కూడా చెప్తా అధ్యక్ష. నాయకుడికి విఘ్నత నిన్న మొన్న చూసిన అధ్యక్ష, మా రాజేంద్రన్న కూడా మాట్లాడండి బయట. 24 గంటల కరెంట్ ఇస్తే నేను ముక్కు నెలకు రాస్తాను మాట్లాడండి మా రాజేంద్రన్న. ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉండే రాజేంద్రన్న ఆడ పోయినా కొద్దిగా అయిండు, ఆడ ఓంగానే మొత్తం మనుషులు మారిపోతారు అధ్యక్ష. మొన్న మంచి సమాధానం చెప్పిండు మా మంత్రి, వాళ్ళ అధ్యక్షుడు కరెంటే వస్తలేదు అన్నాడు అధ్యక్ష. మా మంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మంచి సమాధానం చెప్పిండు. కరెంట్ వస్తలేదు అంటున్నావు కదా, యాడ పట్టుకుంటావో చెప్పు, నువ్వు కరెంట్ తీగలు పట్టుకో, బరాబర్ వెళ్ళిపోతుంది దేని దానికని చెప్పిండు అధ్యక్ష. నేను ఆ మాట మిమ్మల్ని నేను అంటలేను. పొరపాటున కూడా మీ ఇద్దరు బాగుండాలని కోరుకునేటోని, మిగిలిందే మీరిద్దరు మంచిగా ఉండాలి, బాగుండాలని కోరుకుంటా అధ్యక్ష. ఒక రంగాన్ని ఒక విభాగాన్ని సమర్థవంతంగా దానికి న్యాయం చేయాలి అంటే నాయకుడు నటించొద్దు అధ్యక్ష, లీనమై పనిచేయాలి, జీవించాలని. మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఆయన సమయము అవి చూడడు అధ్యక్ష. మా రాజేంద్ర గారు కూడా తెలుసు, ఎవరికో కాదు, ఈరోజు అక్కడ ఉండొచ్చు కానీ అన్న కూడా తెలుసు, రాత్రి 2-3 దాకా ఐప్యాడ్లో ఆ డిస్కామ్ ఫెయిల్ కావద్దని, 15 గ్రిడ్ సైకిల్స్ తిరగాలని, లోడ్ షెడ్డింగ్ విషయం కానీ ఇంకోటి కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ కరెంటును బాగు చేసింది కేసీఆర్ కాదా అధ్యక్ష? ఇది ఎవరన్నా కాదంటారా? కేసీఆర్ రాకముందు ఎట్లుండే కరెంటు, వచ్చినాక ఎట్లుంది తెలియదా మీకు? వాస్తవం కాదో చెప్పండి, నేను కాదంటనా? అరే ఇదివరకు ఎట్లుండే, ఈరోజు ఎట్లున్నది? 7,778 మెగావాట్ల నుంచి 18,000 మెగావాట్లకు ఉత్పత్తిని పెంచితే అదేది కాదన్నట్టు, దాన్ని గుర్తించనట్టు, మొత్తం కష్టాలున్నాయి, కరెంటు చీకట్లున్నాయని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష, సరిగా మీరు చేసింది చెప్పండి, చాలా ఉంది కానీ అధ్యక్ష మేము వచ్చే నాటికి ప్రభుత్వంలోకి 19,03,000 వ్యవసాయ కనెక్షన్లు ఉండేది. ఈరోజు 27,13,000 అంటే 8 లక్షల కొత్త కనెక్షన్లు అయినాయి.
దాంతోపాటు ఇంకా దారుణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన అధ్యక్ష, మోటార్లకు మీటర్లు పెట్టాలంటారు. ఇక ఎంత గలీజ్ అంటే అధ్యక్ష, కొన్ని చెప్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మీరు చూడండి, మీరు చూపెడతా, అది కూడా చూపెడతా. చెప్పాలి, ఇక వాళ్ళు రాసిన ఉత్తరం నా దగ్గర ఉంది అధ్యక్ష. ఇగో ఇది అధ్యక్ష వాళ్ళు రాసిన ఉత్తరం. మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో ఎంత గొప్పవాళ్ళు వీళ్ళంటే, వీళ్ళ ఆలోచన పరిధి ఎంత గొప్పదంటే, సమాజాన్ని, రైతులను, వ్యవసాయాన్ని వీళ్ళు అర్థం చేసుకున్న పద్ధతి ఎంత గొప్పది కేంద్ర ప్రభుత్వం అంటే. అధ్యక్ష, ఇది 2021 9వ జూన్ నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఇక్కడ మన అడిషనల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాసినారు అధ్యక్ష, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి. అడిషనల్ బారోయింగ్ 0.5% ఆఫ్ జిఎస్డిపి లింక్ టు పర్ఫార్మెన్స్ ఇన్ పవర్ సెక్టర్. పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తేవాలే అని చెప్పి ఉత్తరం రాశారు. దానివల్ల సంవత్సరానికి 6,000 కోట్లు, 5 ఏళ్లలో 30,000 కోట్లు మనకు రావాలి. రాస్తే మేము కొద్దిగా లోతుగా అధ్యయనం చేసినాం. మా మంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారితో కూర్చొని లోతుగా ఏంది పైన ఒకటి ఉంటుంది, ఫైన్ ప్రింట్ ఒకటి ఉంటుంది, ఏంది అని చదివినాం. మీ ద్వారా నేను గౌరవ సభ్యులకు కూడా పంపించమంటే పంపిస్తాను అధ్యక్ష. అందులో రాసినారు అధ్యక్ష, చాలా స్పష్టంగా ఏం రాసినారు అధ్యక్ష, పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ క్రైటీరియా అంటే ప్రాతిపదిక, ఏ ప్రాతిపదికని ఇస్తారు, ఏం రాస్తారు అందులో, సబ్సిడీ పేమెంట్ విషయంలో ఫుల్ మార్క్స్ ఇఫ్ దెర్ ఇస్ నో పవర్ సబ్సిడీ ఫర్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇన్ ద స్టేట్. అంటే రైతులకు ఈరోజు ఏదైతే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టి ఇస్తున్నదో, అది లేకపోతే కేంద్ర ప్రభుత్వం అట మాకు ఫుల్ మార్క్స్ ఇస్తుందట. ఏమన్నా అసలు ఏమన్నా ఇది పద్ధత అధ్యక్ష? రైతులను ఆదుకునేటోళ్ళ ఆలోచనకి ఇట్లుంటుంది అధ్యక్ష. నేను పంపిస్తా అధ్యక్ష, తమ ద్వారా వారికి పంపిస్తాను, జాగ్రత్తగా చదువుకోమనండి. అదొకటే కాదు అధ్యక్ష, వాళ్ళు పెట్టిన కథలు ఇగో చూడండి, మీటర్ల విషయం అధ్యక్ష ఎంత బాగా రాస్తారంటే, ఇందులో వాళ్ళు ఎంత నీట్గా రాసిందంటే, పేమెంట్ ఆఫ్ ఇన్సెంటివ్ టు ఫార్మర్స్ ఫర్ రిడక్షన్ ఇన్ పవర్ కన్సంప్షన్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్. ఫర్ దిస్ కనెక్షన్ షుడ్ బి మీటర్డ్. కనెక్షన్కు మీటర్ పెట్టాలే, పెట్టి మెజర్ చేయాలి. బరాబర్ రాసిన అధ్యక్ష. ఇంకా నిస్సిగ్గుగా నేను చూస్తూ ఉంటా అధ్యక్ష, వాళ్ళ అధ్యక్షుడు స్టేట్మెంట్లు చూస్తుంటా బయట, మేమేడన్నాం, మేము అనలే బుకాయించుడే అధ్యక్ష. ఏమన్నా అంటే గట్టిగా దబాయించుడు, బుకాయించుడు నేర్చుకున్నారు. ఇది వార్తలు మీరు రాసిన ఉత్తరాలు కావా? డిజోన్ చేసుకుంటారా వీటిని కూడా? గింత నిస్సిగ్గుగా మీరే ఉత్తరాలు రాసి, మీరే అబద్ధాలు చెప్పి, కాగితాల్లో రాసిందాన్ని మీ వాళ్ళు రాసిందని కూడా కాదంటారా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం రాసిన ఉత్తరాలు ఇది వారిదే అధ్యక్ష. మీ ద్వారా పంపిస్తాను నేను. కాకపోతే కౌన్సిల్లో కూడా మాట్లాడాలి, ఆడ కూడా కొంతమంది ఉన్నారు అధ్యక్ష, వాళ్ళకు కూడా చెప్పాలి అధ్యక్ష. ఇట్లా ఎన్ని ఉన్నాయంటే అధ్యక్ష వీళ్ళయి. వీళ్ళు రైతుల గురించి మాట్లాడడం, మేము వినడం నిజంగా కూడా మా కర్మానుకోవాలి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష, మా గవర్నర్ గారు నిన్న చెప్పారు అధ్యక్ష. గవర్నర్ గారు ఏం చెప్పారు అధ్యక్ష నిన్న? రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా, విరుద్ధంగా మోటార్లు పెట్టాలని మీరు చెప్పినా, వాళ్ళు ఆదేశించినా, అవసరమైతే 30,000 కోట్లు కాదనుకుంటాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చెయ్యం అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పినాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, బరాబర్ చెప్తాం, రేపు కూడా చెప్తాం. మీరు ఎన్ని రకాలుగా ఎంతమంది గుత్తదారుల కొమ్ము కాసినా, ప్రైవేట్ కంపెనీల తరఫున వకాల్తాలు పుచ్చుకొని శ్రీలంకలో చెప్పినట్టు వాళ్లకు ప్రాజెక్టులు ఇవ్వాలని చెప్పి మీరు పైరవీలు చేసినా, ఇక్కడ మాత్రం తెలంగాణలో కేసీఆర్ ఉండగా పప్పులు ఉడకవు. కేసీఆర్ గారు ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ ఉండదని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇది కూడా నా లెక్క కాదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వంలో విద్యుత్ శాఖ ఉంటుంది. విద్యుత్ శాఖ లెక్క అధ్యక్ష, విద్యుత్ వినియోగం అనేది ఒక కొలమానం, ఒక ప్రాతిపదిక. ఒక నగరం కానీ, ఒక పట్టణం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ ఆర్థికాభివృద్ధి సాధించిందా లేదా అనే కొలమానంలో, క్రైటీరియాలో కన్జంప్షన్ ఆఫ్ పవర్ ఇస్ వన్ ఇంపార్టెంట్ క్రైటీరియా సార్. భారతదేశంలోనే ఈరోజు 2014-15లో తెలంగాణ యొక్క పర్ క్యాపిటా కన్జంప్షన్ ఆఫ్ పవర్ 1356 యూనిట్స్ 2014. ఈరోజు 2126 యూనిట్లతో నంబర్ 1 స్థానంలో రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నమాట వాస్తవం కాదా? ఈజ్ ఇట్ నాట్ ఎ బారోమీటర్ ఆఫ్ గ్రోత్? ఇది వాస్తవం కాదా? ఇది కూడా కాదంటారా అధ్యక్ష? అది మాత్రమే కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం మాకు టార్గెట్ ఇచ్చింది. మా విద్యుత్ శాఖకి మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో వారు పనిచేస్తూ ఉన్నారు. 2000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఇవ్వాలని చెప్పిండ్రు. మేము 2000 కాదు అధ్యక్ష, ఆల్రెడీ 250% అధికంగా 5078 మెగావాట్ల ఉత్పత్తికి చేరుకున్నామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే వీఆర్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. విద్యుత్తును కూడా ఎటుపడితే అటు కాకుండా ఈ పద్ధతుల్లో పునరుత్పాదక విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళది ఎట్లుంది అధ్యక్ష? మేమేమో రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నాం, వాళ్ళు ఎట్లా అధ్యక్ష? ఎంత దారుణం అంటే, యాదాద్రిలో మా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కడుతున్నాం. రాష్ట్రం భవిష్యత్తులో పెరుగుతుంది కాబట్టి విద్యుత్ కావాలని చెప్పి మేము కడుతుంటే ఎంత అన్యాయం అంటే,
పిఎఫ్సికి ఫోన్ చేసి బెదిరిస్తారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు. ఆర్ఈసీకి ఫోన్ చేసి బెదిరిస్తారు, మీరు రుణాలు ఇవ్వద్దు, మంజూరైన వాటిని కూడా ఆపండి, తెలంగాణకు మంచి పేరు వస్తున్నది, ఆడ కరెంటు కోతలు షురు అయితేనే ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా అవుతుంది అనే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి ఏమైంది తెలుసా అధ్యక్ష? ఆఖరికి ఏమైంది అంటే, ఆయన పాపం ఒక మంచి ఆయన ఉన్నాడు కేంద్రంలో, కేంద్ర పరిశ్రమల మంత్రి మహేంద్రనాథ్ పాండే గారు ఉన్నారు అధ్యక్ష. ఆయన ఏం చేసిండంటే అధ్యక్ష, ఆయనకు ఈ బిహెచ్ఈఎల్ వాళ్ళు పోయి, ఎందుకంటే ఆ బిహెచ్ఈఎల్ ఆయన కిందికి వస్తుంది భారీ పరిశ్రమలలో, ఆయనకు వాళ్ళు పోయి మొరబెట్టుకున్నారు, సార్ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలోనేమో ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పకుండా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును మా బిహెచ్ఈఎల్కి ఆర్డర్ ఇచ్చింది, కేంద్రమేమో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే ప్రయత్నం చేస్తుంటే ఆయన కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మరి మమ్మల్ని కాపాడే ఒక రాష్ట్రాన్ని కూడా మీరు ఇవాళ రుణాలు ఇవ్వకుండా ఇట్లా ఇబ్బంది పెడితే, గోసపెడితే ప్రాజెక్ట్ ఆగిపోతుంది, బిహెచ్ఈఎల్ నష్టపోతుంది అంటే వాళ్ళ ఒత్తిడి వల్ల, బిహెచ్ఈఎల్ ఒత్తిడి వల్ల ఈ మహేంద్రనాథ్ పాండే గారు వాళ్ళ గవర్నమెంట్లోనే ఇంకో మంత్రి ఉంటాడు అధ్యక్ష, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అనుకుంటా ఆయన పేరు, ఆయనకు ఉత్తరం రాసిండు, ఇది మంచిది కాదు, రుణాలు అప్పుడు మంచిది కాదు, ఇట్లాంటి విధానం బంద్ చేసుకోండి, దేశ పురోగమనంలో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన చెప్పేదాకా కదలరు అధ్యక్ష. అంటే ఇంత కక్ష, ఇంత పగ. తెలంగాణలో విద్యుత్ వెలుగులుంటే కేసీఆర్కు మంచి పేరు వస్తుంది, రైతులు సంతోషంగా ఉంటే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, ప్రజలు సుఖంగా ఉంటే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, రానియద్దు, ఏదన్నా చేసి ఇచ్చగొట్టాలి. ఇంకా దుర్మార్గం ఏంటంటే అధ్యక్ష, మా రామగుండం ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు, కోరుకంటి చంద్ర గారు, విభజన చట్టం ప్రకారం అధ్యక్ష ఎన్టీపీసీ 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును రామగుండంలో పెట్టాలి. కట్టిన అధ్యక్ష 2019 వరకే విభజన చట్టంపై, ఇప్పుడు ఆయన అన్నారు ఇందాక 10 ఏళ్ళు అయింది అన్న, రౌండ్ 9 ఏళ్ళు పడ్డది, దగ్గర పడ్డది, మరి 9 ఏళ్లలో 1600 మెగావాట్ల ప్రాజెక్టు కట్టేందుకు మీకు చేతనైతే లేదా? ఎన్టీపీసీకి చట్టంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తందుకు 2019 కల్లా పూర్తి చేయాలా? మీరు చేయలేదు, అందుబాటులోకి రాలేదు. ఇగో ఇది వాళ్ళ పనితీరు అధ్యక్ష. ఒకవైపు మేమేమో దక్షతతో పనిచేసుకుంటూ ముందుకు పోతుంటే, ఇక్కడేమో ఇబ్బందులు పెడుతూ, లోన్ లేకుండా ఆపుతూ, బ్లాక్మెయిల్ చేస్తూ, ఈ రాష్ట్ర రైతుల మీద పగబట్టినట్టు చేస్తూ, రాష్ట్రం మీద కత్తిగట్టినట్టు చేస్తూ, మరొక వైపేమో వాళ్ళు చేయాల్సిన పని కూడా చేయకుండా ఎన్టీపీసీని కూడా ఆపుతా ఉన్నారు అధ్యక్ష. ఈ రకంగా కారు చౌకగా మనకు వచ్చే విద్యుత్తుకు కూడా గండి కొడతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. వాళ్ళు ఏమనుకున్నా సరే, వాళ్ళు ఎట్లా చేసుకున్నా సరే అధ్యక్ష, మళ్ళీ వాళ్ళ సంస్థలే నివేదికలు ఇస్తాయి. నీతి ఆయోగ్ ఇచ్చింది అధ్యక్ష నివేదిక, ఇగో నా దగ్గర ఉన్నది, వాళ్ళే ఇచ్చింది. ఏమంటారంటే అఫోర్డబిలిటీలో, యాక్సెస్లో, రిలయబిలిటీలో, లభ్యత, విశ్వసనీయత, ధరల్లో, ఈ 3 అంశాల్లో భారతదేశంలోనే 2వ సమున్నత స్థానంలో తెలంగాణ విద్యుత్ రంగం ఉంది అని చెప్పి నీతి ఆయోగే స్వయంగా రిపోర్ట్ ఇచ్చింది. కావాలంటే అది కూడా వాళ్ళకి పంపుతా, చూసుకోమనండి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాటలో తెలంగాణలో సాధించిన, విద్యుత్ రంగంలో సాధించిన అభివృద్ధి చెప్పాలి అంటే ఒక్క మాటలో అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళ పరిపాలనలో పీక్ డిమాండ్, కాంగ్రెస్ పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో పీక్ డిమాండ్ వాస్ 13,162 మెగావాట్స్. రాసుకోండి కావాలంటే, 13,162 మెగావాట్స్ ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి కలిపి. ఈరోజు ఒక్క తెలంగాణ, ఇప్పుడున్న తెలంగాణ, ఆనాటి 10 జిల్లాలు, ఈరోజు 33 జిల్లాలు ఉన్న తెలంగాణలో పీక్ డిమాండ్ 14,160 మెగావాట్ల అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఎక్కడ తెలంగాణ ఎక్కడ పోయింది అధ్యక్ష? ఇంకా గమ్మత్ ఏంటంటే అధ్యక్ష, వాళ్ళ ఎన్టీపీసీ కూడా నడుస్తుంటాయి విద్యుత్ కేంద్రాలు, మన సింగరేణి కూడా నడుస్తాయి అధ్యక్ష. మన సింగరేణి ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఆ ఎండి గారు శ్రీధర్ గారి నాయకత్వంలో ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉందంటే అక్కడ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా అధ్యక్ష, భారతదేశంలోని 250 ప్రైవేట్ రంగంలోని పబ్లిక్ సెక్టర్లోని థర్మల్ పవర్ స్టేషన్లతో పోటీ పడుతూ గత 6 సంవత్సరాలుగా హైయెస్ట్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 91.15%తో నంబర్ 1 అవార్డు తీసుకుంటున్నది మన సింగరేణి, మన థర్మల్ విద్యుత్ కేంద్రాలనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అంటే నాయకుడు నటించవద్దు, లీనమై పనిచేయాలి ఎందుకన్నా అంటే ఇవన్నీ సూక్ష్మంగా గమనిస్తే తప్ప అర్థం కావు అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తే అంతకంటే కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఒకనాడు మా కరీంనగర్ కవి గారు నల్లోజుల సదాశివుడు గారు ఒక పాట రాసినారు అధ్యక్ష. తలాపున పారుతుంది గోదారి, మన చేను మన చెలక ఎడారి అని చెప్పి ఆనాడు ఉద్యమకాలంలో అందరం కూడా చాలా పాపులర్ పాట అధ్యక్ష, అందరికి తెలుసు. ఆ రోజు అనుకున్నాం అధ్యక్ష. కానీ ఈరోజు దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణ, దశాబ్దాలుగా ఆనాడు ఉద్దేశపూర్వకంగా వెనుకకి నెట్టేయబడ్డ తెలంగాణ సాగునీటి రంగం ఇవాళ దూసుకొని ముందుకు పోతా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, నేను చెప్పడం కాదు, ఇంటికి పోయిన తర్వాత మీ పిల్లల్ని అడగండి, గూగుల్లో కొట్టమనండి, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందని గూగుల్ని అడిగినా
తెలంగాణలో భారతదేశంలో ఉన్నది అని మీకు చెప్తుంది. మీకు అనుమానాలు ఉండొచ్చు కానీ వాళ్ళకి లేవు. అధ్యక్ష, ఆనాడు నత్తలే సిగ్గుపడే స్పీడ్తో వీళ్ళు నడిపితే ప్రాజెక్టులు ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ను కట్టి అద్భుతంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. తెలంగాణ విజయం ఈరోజు ఏ స్థాయిది అధ్యక్ష అంటే, మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకనాడు కరువుకు కాటకాలకు మెట్ట ప్రాంతంగా పేరుపడ్డ జిల్లా. ఆ జిల్లా ఈరోజు భూగర్భ జలాలు 6 మీటర్లు పైకి వచ్చినాయి అధ్యక్ష. మిషన్ కాకతీయ వల్ల, కొత్తగా కట్టిన రిజర్వాయర్ల వల్ల, కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని 6 మీటర్లు పైకి వచ్చినాయి. బోర్లు ఉల్టా కొడుతున్నాయి అధ్యక్ష. ఏం జరిగింది దానివల్ల అంటే, భూగర్భ జలాల సంరక్షణ, నీటి సంరక్షణ విధానాలు రాజన్న సిరిసిల్ల జిల్లావి ఈరోజు యువ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పాఠాలు చెప్పే ముసోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో పాఠ్యాంశంగా మారినాయి అంటే ఇది మన ఘనత కాదా? మన తెలంగాణకు ఇది గర్వకారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇది వాస్తవం కాదా? అధ్యక్ష, తెలంగాణ ఏర్పడక ముందు ఆనాడు 2004 నుంచి 14 వరకు మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు చేసింది 10 ఏళ్లలో 38,405 కోట్లు మాత్రమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత 9 సంవత్సరాల్లో భారీ ప్రాజెక్టులు, మధ్య తరహా ప్రాజెక్టుల మీద మన ప్రభుత్వం ఖర్చు చేసింది 1,46,000 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష, ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరము. వీళ్ళు గుర్తించారు అధ్యక్ష, వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు గుర్తించారు కానీ డిస్కవరీ ఛానల్ గుర్తించింది అధ్యక్ష. లిఫ్టింగ్ రివర్ 80 మీటర్లు సముద్ర మట్టం నుంచి 618 మీటర్లకు ఒక నదినే మలుపుతున్నారు ఈ ప్రభుత్వం, ఈ ఇంజనీర్లు అని చెప్పి మన ఇంజనీర్లను శ్లాఘిస్తూ, మన ముఖ్యమంత్రి గారి పనితనాన్ని కీర్తిస్తూ, మన ప్రభుత్వాన్ని ప్రస్తుతిస్తూ, మన రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని డిస్కవరీ ఛానల్ మొత్తం ప్రపంచానికి చూపెట్టింది అధ్యక్ష. ఇది గర్వకారణం కాదా? దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, దీన్ని కూడా గుర్తించట్లేదు అధ్యక్ష. ఆ మధ్యన ఒక సంవత్సరం కింద అనుకుంటా మా సురభి వాణీదేవి గారు, ఆ మేడం యొక్క ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్ అధ్యక్ష. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా నేను మా ఎంపీ రంజిత్ రెడ్డి గారి ఇంటికి పోయిన అధ్యక్ష. ఆయన ఇంట్లో విద్యా సంస్థల యజమానులతో మీటింగ్ పెడితే అక్కడికి అందరూ వచ్చినారు అధ్యక్ష. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెట్టినారు, మీటింగ్ పెట్టి మేము అందరికీ మాకు ఓటేయండి, మా వానెక్క ఓటేయండి, మా ప్రభుత్వానికి సమర్థించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తుంటే అందులో ముంగట ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన కొద్దిగా సీరియస్గా బీరిపోయినాడు అధ్యక్ష, కొద్దిగా గంభీరంగా ఉన్నాడు. ఏమైంది సార్ అని అడిగితే, మీరేం సార్ నువ్వేం చెప్తలేవు, ఏం మాట్లాడతలేవు అంటే, ఒక్కసారి మైక్ ఇస్తారా నాకు అన్నాడు. మైక్ తీసుకున్నాడు సార్. తీసుకొని ఎంత గొప్పగా మాట్లాడింది అధ్యక్ష అంటే, అయ్యా నా పేరు కృష్ణారెడ్డి, నేను ఎస్విఎస్ అనే ఒక మెడికల్ కాలేజీని మహబూబ్ నగర్లో దాదాపు 2 దశాబ్దాల కింద పెట్టిన మహబూబ్ నగర్ పట్టణంలో. నా సొంత ఊరు జడ్చర్ల నియోజకవర్గంలోని ఐతిపాంల, ఏదండి ఐతవోలు. అక్కడ ఆయన ఏం చెప్పిండంటే, ఒకనాడు నన్ను అడిగేది, కృష్ణారెడ్డి గారు నీ చేను ఎక్కడుందంటే చెరువు కింద ఉందని చెప్పేటోని, కానీ కేసీఆర్ వచ్చినాక ఈరోజు నీ చేను ఎక్కడుందా అంటే చేను చెరువు కింద ఉందని చెప్తలేను అధ్యక్ష. చేను కిందకే చెరువు వచ్చింది, చెరువు కింద చేను కాదని చెప్పిండు అధ్యక్ష ఆయన. అంటే నేను ఆశ్చర్యపోయి అడిగిన, నువ్వు ఏమన్నా నాకు నేను వచ్చినా అని చెప్పి ఇట్లా చెప్తున్నావా సార్, నిజమేనా అంటే ఆయన అన్నమాట, మేము నీళ్ళు ఎక్కువైపోయి మేము ఆలోచించుకుంటున్నాం, రొయ్యల చెరువు వేయాలా చేపల చెరువు వేయాలని ఆలోచిస్తున్నాం అని చెప్పిండు అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కడ జడ్చర్ల, ఎక్కడి మహబూబ్ నగరు, ఎక్కడ చేపల చెరువులు, ఎక్కడ రొయ్యల చెరువులు అంటే అధ్యక్ష ఒక కొలమానం అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష వీళ్ళకి కనబడదు అధ్యక్ష, వీళ్ళ నాయకులకు కనబడదు, వీళ్ళ కేంద్ర ప్రభుత్వానికి వినబడదు. జాతీయ ప్రాజెక్టు పక్క కర్ణాటకకి ఇస్తారు, కిందికి ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు, మనకి ఇయ్యరు. నిన్న బడ్జెట్లో అప్పర్ భద్రకు 5,300 కోట్లు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకు చీమ గుట్టినట్టు కాదు, ఇక్కడికి వెళ్ళి ఉన్న ఎంపీలకు ఏమీ స్పందన రాదు వాళ్ళ నుంచి అధ్యక్ష. ఇంకా విచిత్రం ఏమంటే అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజనీర్స్ 1,75,000 సభ్యులు కలిగిన అమెరికా సొసైటీ ఫర్ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళ దగ్గరికి నన్ను 2017లో పిలిస్తే నేను పోయి అక్కడ ఒక ఉపన్యాసం ఇచ్చిన అధ్యక్ష. ఇట్లా మిషన్ భగీరథ కడుతున్నాం, మిషన్ కాకతీయ చేస్తున్నాం, కాళేశ్వరం కడుతున్నాం అంటే అప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళు మొన్న వచ్చిండ్రు సార్ కాళేశ్వరం విజిట్ చేయడానికి, ఒక నెల రోజుల కిందట మొత్తం టీం వచ్చింది, వాళ్ళ ఇంజనీర్లు అందరూ వచ్చి వాళ్ళు చూసి వాళ్ళు అన్నారు, దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇంజనీరింగ్ ఫీట్. ఇంత పెద్ద ఎత్తున నీళ్లు పంపు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. మీ ముఖ్యమంత్రి గారు కానీ మీ ఇంజనీర్లు కానీ మీరు వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వండి, మా మొత్తం అమెరికా సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ మీటింగ్ రండి, యాన్యువల్ మీటింగ్ రండి, వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళు కూడా ఆహ్వానం పలికినారు అధ్యక్ష. అంటే అంతర్జాతీయ సంస్థలు కూడా ఈరోజు గుర్తిస్తూ ఉన్నాయి అధ్యక్ష. కానీ వీళ్ళు అధ్యక్ష, వీళ్ళ నాయకుడు అంటాడు అధ్యక్ష, వోకల్ ఫర్ లోకల్ అంటాడు అధ్యక్ష. వోకల్ ఫర్ లోకల్ అంటే చాలా గొంతు చించుకోవాలి, మన ప్రభుత్వం మన దేశంలో జరిగే మంచి పనులు చెప్పుకోవాలంటాడు అధ్యక్ష. కానీ ఒక్కసారి కూడా ఆయన మన్ కీ బాత్లో కానీ ఇంకో బాత్లో కానీ రాదు అధ్యక్ష, తెలంగాణ ప్రస్తావన రాదు,
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నది రాదు. అసలు ఆ రేఖ మాత్రంగా నోటెంబడ తెలంగాణ అన్న పదం ఉచ్చరించేందుకే ఎందుకు ఆయనకు మనసు ఒప్పదు అధ్యక్ష. ఎందుకో మరి చాలా చాలా చెప్తారు ఆయన, ఆత్మనిర్భర్ భారత్ అంటాడు, ఇంకేదో అంటాడు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత చిన్న రాష్ట్రం ఇంత స్వల్ప సమయంలో కడితే ప్రస్తావన ఉండదు, సపోర్ట్ ఉండదు, పైపెచ్చు ఇంకా దుర్మార్గమైన వ్యవహారం. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 5వ రోజు అధ్యక్ష, జూన్ 7 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు స్వయం ఉత్తరం రాసినారు ప్రధానమంత్రికి. మాకు గోదావరిలో డోకా లేదు, కృష్ణలోనే సమస్య ఉంది, అక్కడే మొత్తం దేశంలోనే అత్యంత దుర్భిక్షమైన మా మహబూబ్ నగర్ జిల్లా ఉన్నది, దాంతోపాటు పక్కనే ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లా ఉన్నది, రంగారెడ్డి జిల్లా ఉన్నది, పక్కనే మహానగరం హైదరాబాద్ ఉన్నది, ఇవన్నీ కూడా కృష్ణా బేసిన్లో ఉన్నాయి. 811 టీఎంసీల నీళ్లు ఆనాడు ట్రిబ్యునల్ కేటాయించింది, మీరు వెంటనే ట్రిబ్యునల్కు రెఫర్ చేయండి అని 5వ రోజు ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం ఏర్పడ్డాక 5వ రోజు ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా రాసిపోయి ప్రధానమంత్రిని కలిసినారు. 8.5 ఏళ్ళైంది సార్. 8.5 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజుకి ప్రధానమంత్రికి ఒక ఉత్తరం రాసేందుకు తీరికలేదు. ఆయన ఏం చేసేది కూడా ఏం లేదు సార్. ఒక ఉత్తరం రాయాలి రెఫర్ చేస్తూ, వాళ్ళ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంటు ఉత్తరం రాయాలి ట్రిబ్యునల్కి, మీరు ఏదేదో తేల్చండి అని. అధ్యక్ష, ఒక కుటుంబం వేరుపడితే, ఒక అన్నదమ్ములు ఇద్దరు వేరుపడితే తండ్రి ఏం చేయాలి సార్? పెద్దన్న పాత్రలో ఉండాల్సిన వాళ్ళు, తండ్రి పాత్రలో ఉండాల్సిన వాళ్ళు ఏం చేయాలా? ఆస్తుల పంపకాలు చూడాలా, చూసి ఇద్దరు పెద్దోడు చిన్నోడు తన్నుకోకుండా జాగ్రత్తగా చేయాలి. మేము అదే అడుగుతున్నాం కదా సార్. 8.5 ఏళ్ళు సరిపోతలేదా వీళ్ళకు? ఒకవైపు ఏమో సాయం చేయరు, జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వరు, మీదికెళ్ళి దుర్మార్గంగా నీటి వాటా కూడా తేల్చరు, ఇంకా మీదికెళ్ళి మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు అప్పుల పాలు చేస్తుండని మాట్లాడతారు అధ్యక్ష. దాని గురించి కూడా చెప్తా. ఈ రకంగా సాగునీటి రంగంలో చాలా విజయాలు సాధించిన అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలి, తెలంగాణ యొక్క ఏం సాధించింది తెలంగాణ అంటే, రివర్స్ పంపింగ్కు కేర్ ఆఫ్గా కాళేశ్వరం మారితే రివర్స్ మైగ్రేషన్కు కేర్ ఆఫ్గా ఈరోజు మా మహబూబ్ నగర్ జిల్లా, మా పాలమూరు జిల్లా మారింది. మా గద్వాల ఎమ్మెల్యే పిలిచిన కృష్ణమోహన్ రెడ్డి గారు ఒకసారి ఒక ప్రోగ్రాం పోయినాం అధ్యక్ష. మేమందరం పోతే అక్కడ పోతూ కొద్దిగా సమయం ఉంటే పత్తి చేనులో ఆగినాం. 60-70 మంది కూలీలు పనిచేస్తున్నారు. పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడినాం. పత్తి చేను పనిచేస్తుంటే దిగి మాట్లాడినాం. ఏమ్మా ఎక్కడోళ్ళు మీరు? మేము అనుకున్నాం ఆ గద్వాలలో అలంపూర్లో అనుకున్నాం అధ్యక్ష. అది మరి అబ్రహాం గారి కాన్స్టిట్యున్సీ గద్వాల కాన్స్టిట్యున్సీ గుర్తులేదు. పోతే అధ్యక్ష వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చెప్పినారు, మాది తెలంగాణ కాదు సార్, మేము కర్నూలు అని కొంతమంది చెప్పారు, కొంతమంది ఏమో మాది రాయచూరు అని చెప్పినారు. ఎక్కడి తెలంగాణ ఎక్కడ పోయింది సార్? ఒకనాడు పాలమూరు లేబర్ ప్రపంచంలో దేశంలోని ఏ కన్స్ట్రక్షన్ సైట్కి పోయినా ఎక్కడోళ్ళా మీరంటే పాలమూరు అనేది. ఇలా ఆ పాలమూరుకు మేము పోయి అక్కడ ఉండే కూలీలను అడిగితే మేము రాయచూరుకి వెళ్ళి వచ్చినాం, మేము గద్వాలకి వెళ్ళి వచ్చినామని చెప్పే పరిస్థితి ఉందంటే, అందుకే అంటున్న అధ్యక్ష, రివర్స్ మైగ్రేషన్కి ఈరోజు పాలమూరు వేదిక అయ్యింది. ఇది కాదా తెలంగాణ ప్రభుత్వం ఘనత అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో విప్లవాత్మకమైన పథకాల్లో నాకు అదేవిధంగా చాలామంది మిత్రులకు అత్యంత సంతృప్తినిచ్చిన పథకం వారు మాట్లాడినారు, దళిత బంధు పథకం అధ్యక్ష. ఈ దళిత బంధు అర్థం చేసుకున్న వాళ్ళకి, మనసున్న వాళ్ళకి అర్థమవుతుంది తప్ప ఉత్తగానే ఉకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి పైన నాలుక చివర్ల మీదకి వెళ్ళి దళితుల మీద ప్రేమలు కురిపించడం వాళ్ళకి అది అర్థం కాదు అధ్యక్ష. వాళ్ళు అర్థం చేసుకుందాం అనుకున్నా అర్థం కాదు. ఎందుకంటే మానవీయ కోణంలో ఇందాక మా వీరయ్య గారు చెప్పారు, వెంకట వీరయ్య గారు, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, ఒక త్రికోణం అనుకుంటే ఆ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ ఎవరున్నారు అధ్యక్ష? ఈరోజు ఈ దేశంలో అత్యంత నిర్భాగ్య స్థితిలో, అత్యంత బీదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు అధ్యక్ష? ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా దళితులు. మరి ఎవరిని ఉద్ధరించాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఉద్ధరణ అంటే? పేదల ఉద్ధరణ అంటే అక్కడి నుండే స్టార్ట్ చేయాలి. అందుకే ఒక విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినట్టు రాజకీయంగా ఒక మనిషికి ఒక ఓటు ఒక విలువ అనే సూత్రం ఉంది, కానీ సామాజిక ఆర్థిక జీవనంలో మాత్రం ఒక మనిషికి ఒక విలువ రావాలి అంటే ఆర్థిక అసమానత తొలగాలని చెప్పిండు బాబాసాహెబ్. ఆ ఉద్దేశంతో మేము ఒక మంచి కార్యక్రమం పెడితే ఈరోజు దానికి కూడా వక్రీకరణ, హుజూరాబాద్ ఎలక్షన్ కోసం పెట్టిన ఒక ఆయన అంటారు. వారు ఇక్కడున్నప్పుడే పెట్టినాం, ఇది ఇక్కడున్నప్పుడే, మీరు ఇక్కడున్నప్పుడే బడ్జెట్లో దళిత బంధు ఆమోదం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడో హుజూరాబాద్ ఎన్నిక వచ్చింది, దానికోసం పెట్టిందని చెప్పి దురుద్దేశాలు ఆపాదించి అధ్యక్ష ఈరోజు నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దళిత బంధు ద్వారా ఒకరు ఇద్దరు కాదు, 38,511 యూనిట్లు ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి. 3,900 కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదలైనాయి. చింతకాని మండలం కూడా ఉంది అందులో. ఇంకా 4 మండలాలు. వారు అన్నారు ఎక్కడ లేదు అన్నారు. అదేం వాస్తవం కాదు అధ్యక్ష. హుజూరాబాద్లో నేను స్వయంగా పోయాను మొన్న, అక్కడ చూసినాను అధ్యక్ష. 16,000 యూనిట్లు గ్రౌండ్ అయినాయి. 16,000 యూనిట్లు గ్రౌండ్ అయినాయి. ఆగస్టు 16, 2023కి 2 సంవత్సరాలు నిండుతుంది దళిత బంధు ప్రారంభించి. ఆ రోజు అద్భుతమైన దళిత సమ్మేళనం కూడా కరీంనగర్ జిల్లాలో చేస్తాం.
తప్పకుండా లబ్ధిదారులందరినీ తీసుకొచ్చి జాతీయ స్థాయిలో మేధావులను తీసుకొచ్చి ఈ అద్భుతమైన పథకాన్ని దేశం మొత్తానికి పరిచయం చేస్తాం అధ్యక్ష. 3,800 కోట్లు ఖర్చయినాయని నేను చెప్తున్నా. కానీ మేమేం చూస్తున్నామంటే ఆ 3,800 కోట్లతో ఎంత సంపద పునరుత్పత్తి అయింది, ఎంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఆ లెక్క కూడా తీయడానికే ఇక్కడ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అని సెస్ అని ఉంటుంది అధ్యక్ష. వారికి అప్పచెప్పిన పని దళితుల జీవితాల్లో వెలుగు నింపే ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి కూడా ఎంత సంపద వస్తున్నది. కొంతమంది మాట్లాడతారు అధ్యక్ష తెలియక, ఇదేదో పంచిపెట్టే కార్యక్రమం, ఓట్ల కోసం చేసే కార్యక్రమం అని మాట్లాడుతూ ఉన్నారు. తప్ప అధ్యక్ష అది. అందుకే అధ్యక్ష ఇంకా చెప్పాలంటే దళిత సంక్షేమం చాలా ఉంది. చాలామంది పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు, యూనిట్లు అవన్నీ ఉన్నాయి అధ్యక్ష. నేను వాటి జోలికి పోను, డిమాండ్స్లో చెప్పుకుంటాం అధ్యక్ష. సంక్షేమంలో అధ్యక్ష బాధాకరం ఏంటంటే భారతదేశం ఈరోజు కూడా గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారు ప్రధానమంత్రి అయ్యి కూడా 9 ఏళ్ళైంది. ఆయన సాధించిన విజయాలు ఒకసారి చెప్పాలి అధ్యక్ష నేను, ఎందుకంటే చెప్పకపోతే కూడా తప్పవుతుంది అధ్యక్ష. ఈ మహానాయకుడి నాయకత్వంలో ఈరోజు ఏం జరిగిందంటే అధ్యక్ష, హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఇన్ 30 years, అత్యధిక ద్రవ్యోల్బణం 30 ఏళ్లలో గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో మన దేశం సాధించిన ఘనత అధ్యక్ష. అత్యధిక ఇన్ఫ్లేషనే కాదు అధ్యక్ష, ఇంకా హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ 45 years, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత పతాక స్థాయికి నిరుద్యోగం. ఇది గౌరవ మోడీ గారు సాధించిన ఘన విజయం. అదేవిధంగా అధ్యక్ష వారు ఇంకా సాధించిన విజయాలు చెప్పాలి అధ్యక్ష. ప్రపంచంలోనే హైయెస్ట్ సిలిండర్ ధర ఎక్కడుంది అధ్యక్ష ఈరోజు? హైయెస్ట్ సిలిండర్ ధర మోడీ గారి నాయకత్వంలో మా ఆడబిడ్డలకు వారిచ్చిన కానుక. 400 రూపాయల సిలిండర్ను 1200 చేసి ప్రపంచంలో 3వ అతి ఎక్స్పెన్సివ్ పెట్రోల్ ఎక్కడుంది అధ్యక్ష? ఇండియా. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అధ్యక్ష, హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంటు, హైయెస్ట్ ఇన్ఫ్లేషను, హైయెస్ట్ సిలిండర్ ప్రైజు, హైయెస్ట్ పెట్రోల్ ప్రైజు. ఇక అవి కాకపోతే ఇంకా మీదికి వెళ్ళి మొన్న మా రాజేంద్రన్ ఒక మంచి మాట చెప్పిండు బడ్జెట్ తర్వాత, చాలా బాగా అనిపించింది విన్నాక. మోడీ గారు అలవి కానీ హామీలు ఇయ్యరు, చాలా గొప్ప మనిషి ఆయన, అసాధారణమైన మనిషి, ఒక ఋషి అని మా రాజేంద్రనే చెప్పిండు. నేను నిజమేనేమో అనుకొని తెలియక గూగుల్ని అడిగిన సార్. గూగుల్కి చెప్పింది ఏం చెప్పిందంటే, మోడీ గారట 2018లో మాట ఇచ్చిండు సార్, PM ప్రామిసెస్ ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ బై 2022. 2022 కల్లా ఈ దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా అన్నది నరేంద్ర మోడీ. ఇంకేం చెప్పిండు తెలుసా? PM బుల్లెట్ ట్రైన్స్ టు బి రియాలిటీ ఇన్ ఇండియా బై 2022. 2022 కల్లా బుల్లెట్ ట్రైన్లు దేశమంతా ఉరుకుతూనే ఉంటాయి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్కచ్చు అన్నాడు అధ్యక్ష. ఇంకేమన్నాడు అధ్యక్ష? ఎవ్రీ ఇండియన్ విల్ హ్యావ్ అ హౌస్ బై 2022. 2022 కల్లా ప్రతి భారతీయుడికి ఇల్లు ఉంటుంది, 57 లక్షల ఇల్లు కట్టిస్తా నరేంద్ర మోడీ. 2022 కల్లా ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తా నరేంద్ర మోడీ. ప్రతి ఇంటికి, ఊరుకు కాదు, ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తా నరేంద్ర మోడీ. 2022 కల్లా ఎకానమీ $5 ట్రిలియన్ అవుతుంది నరేంద్ర మోడీ. 2022 కల్లా అంతరిక్షంలోకి భారతదేశం నుంచి ఆస్ట్రోనాట్లను పంపుతా నరేంద్ర మోడీ. అలవి కానీ హామీలు ఆయన ఇయ్యడు, మాకు తెలుసు అధ్యక్ష. ఇంకో ఇది అధ్యక్ష, PM ప్రామిసెస్ టు డబుల్ ఫార్మర్స్ ఇన్కమ్. ఎవ్రీ ఇండియన్ విల్ హ్యావ్ అ హౌస్ బై 2022 నరేంద్ర మోడీ. ఇంకా గమ్మత్ చెప్తా అధ్యక్ష, మేము కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, లక్షలాది మంది రైతులకు న్యాయం చేసే కాళేశ్వరం గురించి మాట్లాడితే వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష, 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కడతారా, అలా ఎంత అవినీతి పొంగుతుందో అని చెప్పి ఓ సంస్థలను పంపుతా ఉన్నారు. వేట కుక్కలు తిరుగుతున్నాయి అధ్యక్ష తెలంగాణలో, మా వివేక్ చెప్పిండు, తిరుగుతా ఉన్నాయి. వీళ్ళ మీద పడి వాళ్ళ మీద పడి, వాని కొట్టి వీని గుద్ది ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి తనలాడుతున్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, ఇది నరేంద్ర మోడీ స్టేట్మెంట్. 1,10,000 కోట్లతోని ఈ దేశానికి బుల్లెట్ ట్రైన్ అవసరమా అని ప్రతిపక్షం అడిగింది. ఆయన ఏమన్నాడు ఎరికేనా? ఆయన అంటాడు, దోస్ అపోజింగ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ షుడ్ ట్రావెల్ ఆన్ బుల్లక్ కార్ట్స్. నరేంద్ర మోడీ బుల్లెట్ ట్రైన్ వద్దనటోళ్ళు ఎడ్ల బండి మీద తిరగండి మీరు అని మహానుభావుడు మోడీ గారు చెప్పడంతో పాటు ఆయన ఏమంటాడు అధ్యక్ష, 1,10,000 కోట్లు, దాని గురించి ఆయన అన్న మాట, ఐఎమ్ కోటింగ్ నరేంద్ర మోడీ, నా సొంత కథ కాదు ఇది. దిస్ ఈజ్ నెగ్లిజిబుల్ ప్రైస్ అంటే లెక్క పెట్టదగ్గ కాస్టే కాదు. 1,10,000 కోట్లు నథింగు. అహ్మదాబాద్ చిన్న మొత్తం, అహ్మదాబాద్ టు ముంబై పోయేందుకు 1,10,000 కోట్ల బుల్లెట్ రైలు అవసరం అని చెప్పింది నరేంద్ర మోడీ. మరి అట్లా కాదు అహ్మదాబాద్కి వెళ్ళి బొంబాయి పోయేందుకేమో 1,10,000 కోట్లు ఖర్చు పెట్టచ్చు, కానీ 45 లక్షల మంది రైతులను 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు అయితే తప్పవుతుందా? అంటే ఇదేనా నీతి? అంటే ఎవరి మీద ఉన్నది మీ ప్రేమ?
ఎవరి మీద ఉన్నది మీ కన్సర్న్? అసలు వీళ్ళకి దేశం మీద పట్టుందా? ఎవరి మీద ఉన్నది సార్ వీళ్ళకు? కార్పొరేట్ దోస్తులు. ఇంకా గమ్మత్ అధ్యక్ష, ఇంకా గమ్మత్ ఏంటంటే అధ్యక్ష, బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మేము పెన్షన్లు ఇస్తున్నాం సార్. ఈరోజు రాష్ట్రంలో గతంలో మీరు బట్టి గారు మాట్లాడుతున్నారు కాబట్టి వారి గురించి చెప్పాలి సార్. బట్టి గారు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,000 కోట్లు ఇచ్చి దానికి వీళ్ళ ఉదరగొట్టుడు అబ్బాబ్బాబ్బాబ్బా మా జగరెడ్డన బాగా మాట్లాడింది. కానీ 200 రూపాయల పెన్షన్కు వీళ్ళు ప్రపంచంలో వరియలేదని చెప్పి ఓ హడావుడు చేసేసారు. ఇందిరమ్మ పెన్షన్లు ఇది అది అని. ఇవాళ 2,000 పెన్షన్లు 3,000 పెన్షన్లు 44,50,000 మందికి ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. మీ హయాంలో సంవత్సరానికి 800 కోట్లు ఖర్చు అయ్యేది 27 లక్షల మందికి. ఈరోజు 44.5 లక్షల మందికి ఇప్పటిదాకా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో. ఈ పని మేం చేస్తున్నాం. అందులో అందరూ ఉన్నారు. 15,74,000 మంది వితంతువులు ఉన్నారు, 1,43,000 మంది ఒంటరి మహిళలు ఉన్నారు, 4,25,000 మంది బీడీ కార్మికులకు కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. మేము ఇస్తున్నాం ఈ ప్రభుత్వం. మమ్మల్ని ఎవరు అడగలేదు, డిమాండ్ చేయలేదు, ధర్నా చేయలేదు, దరఖాస్తు ఇయ్యలేదు, మేము మాట ఇయ్యలేదు, అయినా చేస్తా ఉన్నాం. దాంతోపాటు 5,13,000 మంది దివ్యాంగులు, 66,000 మంది గీత కార్మికులు, 37,500 మంది నేత కార్మికులు. దుర్మార్గం ఏంటంటే సార్, ఇంకా దాంతోపాటు మొన్న మా మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు డయాలసిస్ బాధితులకు కూడా 4,500 మందికి పెన్షన్లు ఇప్పిస్తున్నారు. 2,000 మంది కళాకారులకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. ఈ రకంగా మేము పోతున్నాం సార్. పోతే ఆయన గౌరవ ప్రధానమంత్రి ఆయన అంటాడు అధ్యక్ష, ఏ రేవడీ కల్చర్ ఠీక్ నయ్యే, ఉచితాలు మంచివి కావు దేశానికి, పేదవాళ్ళని గట్ల అంత మంచిగా చూసుకుంటే మంచిది కాదు, సోమరిపోతులు అయిపోతారు. ఇది వాళ్ళ విధానం. వాళ్ళ విధానం ఒకటే అధ్యక్ష, చాలా స్పష్టం. 12 లక్షల కోట్లు వాళ్ళ దోస్తులకు మాఫీ చేసుకోవాలి. కార్పొరేట్ దోస్తులకు, కార్పొరేట్ బడాబాబులకేమో 12 లక్షల కోట్లు మాఫీ చేయాలి. అది చాలా అవసరం, అది ఉచితం, అది మంచిదట. ఇదేమో అనుచితం అట. గిదా నీతి? ఎవరి కోసం పనిచేస్తుంది సార్ కేంద్ర ప్రభుత్వం ఈరోజు? ఒక్క పేదవాడికి చేసిన ఒక్క పని ఉందా సార్ ఈ దేశంలో? అధ్యక్ష, ఇంకా బాధాకరం ఏంటంటే మేము ఉచిత కరెంట్ ఇస్తున్నాం. సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నది. వీళ్ళ బాధ ఏంటి సార్? మోటార్లకు మీటర్లు పెట్టాలి, వెంటనే అర్జెంటుగా సబ్సిడీ ఎత్తేయాలి. మొత్తం దేశంలోని రైతులందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇస్తే ఖర్చు అయ్యేది 1,45,000 కోట్లు సంవత్సరానికి. వీళ్ళ కార్పొరేట్ దోస్తులకు ఇచ్చిన పైసలలో ఈ 9 ఏళ్ళ ఉచిత కరెంటు దేశం మొత్తానికి రైతులందరికీ ఇస్తుండే. కానీ ఇయర్ వాళ్ళ మనసు గుంజదు సార్. వాళ్ళ మనసు గుంజేది పేరుకేమో దేశం కోసం, ధర్మం కోసం. పని చేసేది మాత్రం హమ్ దోనో, ఇదండి హమ్ దో హమారే దో, ఇద్దరు అమ్మాలే, ఇద్దరు కొనాలే, దేశం నడవాలే, ఉరకాలే. ఇక దాని గురించి నేను ఎక్కువ చెప్పా, మా వాళ్ళు ఇప్పటికే బాగా చెప్పిన, దాని గురించి ఎక్కువ చెప్పా సార్. ఆ పేర్లు మళ్ళీ మాట్లాడుకుందాం. బట్టి గారు ఎవరండి? సంతోషం సార్, మంచి వ్యక్తి ఆయన ఎక్కడున్నా బాగుండాలని కోరుకున్నాం. అధ్యక్ష, ఇక కళ్యాణ లక్ష్మి గురించి మా సోదరులు చెప్పినారు. అధ్యక్ష, మా మీద కొంతమంది విమర్శ చేస్తారు మా ప్రతిపక్షాలు. కేసీఆర్ కుటుంబ పాలన అని మాట్లాడతారు అధ్యక్ష. నేను వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష, 100% చెప్తున్నా, మాది కుటుంబ పాలనే, 100% కుటుంబ పాలనే, ముమ్మాటికి కుటుంబ పాలనే. ఎస్, తెలంగాణలోని 4 కోట్ల మంది మా కుటుంబ సభ్యులే. ఈ కుటుంబానికి పెద్ద కేసీఆర్. బరాబర్ ఇది కుటుంబ పాలనే కాదని ఎవరంటారో మేము కూడా చెప్తాం. అధ్యక్ష, ఎక్కడ అధ్యక్ష ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ప్రతి కుటుంబంలోని అవ్వ తాతలకు పెన్షన్ ఇచ్చి ఒక పెద్ద కొడుకులాగా నిలబడ్డది కేసీఆర్ కాదా అధ్యక్ష? 4 కోట్ల మంది తోబుట్టులను దగ్గరుండి చూసుకుంటున్నది కేసీఆర్ కాదా? కంటి వెలుగుతో వృద్ధుల జీవితాల్లో కొత్త వెలుగులు ఇస్తున్నది కేసీఆర్ కాదా? గురుకులాలు, జూనియర్ కాలేజీలు, మెడికల్ కళాశాలలు తెరిచి లక్షలాది మంది పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తున్నది వాళ్ళ పెద్ద కొడుకు కేసీఆర్ కాదా? ఊహించని విషాదంతో ఒంటరిగా మిగిలిన చెల్లెమ్మలకు ఒంటరి మహిళ పెన్షన్లు ఇచ్చి అండగా నిలుస్తున్న పెద్దన్న కేసీఆర్ కాదా? బస్తీలో పుట్టిన పసిబిడ్డ అయినా, బంజారాయిల్స్లో పుట్టిన బిడ్డ అయినా సమానంగా సకల సౌకర్యాలు అందించేందుకు కేసీఆర్ కిట్టుకు రూపకల్పన చేసి కంటికి రెప్పలా కాపాడుతున్న మేనమామ కేసీఆర్ కాదా? పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో 12 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లి చేసిన మేనమామ కేసీఆర్ కాదా? 65 లక్షల మంది రైతులకు 65,000 కోట్లు ఇచ్చి వారికి అన్నగా, సహోదరుడుగా నిలబడ్డది కేసీఆర్ కాదా? ఎస్, కుటుంబ పాలననే. 4 కోట్ల మంది మా కుటుంబం. ఇది వసుదైక కుటుంబం. దీనికి మా పెద్ద కేసీఆర్. బరాబర్ చెప్తాం అధ్యక్ష. వీళ్ళేదో ఇంతకుముందు ఆయన అంటున్నాడు అధ్యక్ష, మీ ముఖ్యమంత్రి జై తెలంగాణ అనలే. ఇది హాస్యాస్పద, నవ్వాలనే ఏడవాలన్నా అధ్యక్ష? జై తెలంగాణ అని కేసీఆర్ అనకపోతే తెలంగాణ వస్తుండేనా అధ్యక్ష? వాళ్ళ మనసు కూడా ఎరికే.
అధ్యక్ష తెలంగాణతోని కేసీఆర్కున్న పేగు బంధాన్ని తెంపే దమ్ము ధైర్యం ఈ దేశంలో ఎవరికీ లేదు, అందులో మీకు అంతకంటే లేదు. అధ్యక్ష ఇంకా ఉన్నది మీరు చాలా ఉన్నది, మీకు చెప్తా. అధ్యక్ష ఇక మా తాండాలో మా రాజ్యం, మావా నాటే మావా రాజ్ గిరిజన సంక్షేమానికి సంబంధించి దశాబ్దాల స్వప్నాన్ని 3400 పైచిలకు తాండాలను గూడాలను పంచాయతీలు చేసి 6% రిజర్వేషన్ను 10% పెంచి గిరిజనుల కోసం ఈరోజు టీ ప్రైడ్ లాంటి కార్యక్రమం తెచ్చి 101 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇచ్చి సీఎం గిరి వికాస్ యోజన కానీ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కానీ సీఎం ఎస్టీఈఏ కానీ ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కొమరం భీమ్ ఆదివాసీ భవనం కానీ అదేవిధంగా సేవాలాల్ భవనం కానీ ఇవన్నీ కట్టుకున్నాం. బ్రహ్మాండంగా గిరిజనులకు ఈరోజు మరి డోకా లేకుండా పోడు భూముల విషయాన్ని పోదం వీరయ్య గారు ప్రస్తావించినారు, వారు లేరు. ప్రశ్న అడుగుతారు అధ్యక్ష, మళ్ళీ తర్వాత ఉండరు. అధ్యక్ష అంటే వారికి అంత ప్రేమ ఉంది అధ్యక్ష, గిరిజనుల మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమకి ఇది ఒక తార్కాణం అధ్యక్ష. పోడు భూముల విషయంలో నేను ఏమన్నా సార్ అధ్యక్ష, క్లారిఫికేషన్లో అడగండి సార్, మొత్తం చెప్దాం. అధ్యక్ష నిజంగానే మీరు చట్టం తీసుకొచ్చి ఉంటే పని చేసి ఉంటే మరి ఇప్పుడు ఎందుకు మిగిలిందండి సమస్య ఎందుకు మిగిలింది? అసంపూర్తిగా మిగిలిచ్చిపోయింది మీరు, చేత కాకుండా చట్టం తెచ్చిన అమలు చేతగాంది మీకు, వాస్తవం ఇది. కాబట్టి అధ్యక్ష పోడు భూముల విషయంలో నిందించాల్సి వస్తే అసమగ్రంగా అశాస్త్రీయంగా వదిలిపెట్టిపోయిన వీళ్ళను నిందించాలి తప్ప ఇదే క్లారిఫికేషన్ అడగండి సార్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ క్లారిఫికేషన్ అడగమనండి అధ్యక్ష. 5 సభ్యులు ఉన్న వాళ్ళకే ఇంత టైం ఇస్తట్లే సార్ మీరు. అధ్యక్ష ఇక బలహీన వర్గాలకు సంబంధించి బీసీ సంక్షేమానికి సంబంధించి ఈ రోజే నేను ఒక స్టేట్మెంట్ చూసినాను అధ్యక్ష. గౌరవ రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు బీసీల సమస్యల మీద ఏ ప్రభుత్వం ఉన్న పాపమైన మాట్లాడుతుంటాడు, కొట్లాడుతుంటాడు, తనలాడుతుంటాడు. మంచోడు, పార్టీ ఏదైనా కావచ్చు కానీ మంచోడు, మంచి వ్యక్తి. ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు అధ్యక్ష? నేను పోయినా 2004లో కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్ననాడు డిసెంబర్ 17 నాడు నేను ఆర్ కృష్ణయ్యగా నేను వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు ఇంకా మా బీసీ సంక్షేమ సంఘం నాయకులు అందరం పోయి ఆనాడు కేసీఆర్ కేంద్ర మంత్రిగా మమ్మల్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకపోతే పోయినాం. మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రధానమంత్రి డిసెంబర్ 17, 2004 పోయి గంటన్నర చెప్పినాం ఆయనకు, దేశంలో 50% పైగా బీసీలు ఉన్నారు, ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని అడిగినాం. ఆయన సరే అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, మొత్తానికి ఆయన చేయలే. వరుసగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 2004 తర్వాత ఇలా 2023 వరుసగా ప్రతి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు ఆయన స్వయంగా ఓబీసీ ఆయనని అడిగినాం. 45 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినావు కదా, బీసీలకు ఒక 5% ఇయ్యి, ఎక్కువ కాదు, 50% అడుగుతలేం, 5% ఇయ్యి, ఒక మంత్రిత్వ శాఖ పెట్టు అని అడిగినా. కానీ సిగ్గుచేటు 2000 కోట్లు పెట్టిండు. 45 లక్షల కోట్ల బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో బలహీన వర్గాల సంక్షేమానికి వాళ్ళు పెట్టింది 2000 కోట్లు. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా అధ్యక్ష? ఇక వీళ్ళు మాట్లాడతారు బీసీల గురించి, బీసీల ఉద్ధరణ గురించి వీళ్ళు చెప్పాలి, మేము వినాలి అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణలో 8.5 ఏళ్ల తర్వాత బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు అధ్యక్ష, బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు అధ్యక్ష. ఎందుకంటే 1, 2 కాదు, భారీగా గురుకుల విద్యా సంస్థలు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. మొన్న నేను కమలాపూర్లో మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయం ప్రారంభోత్సవానికి పోయిన అధ్యక్ష. అక్కడ కొంతమంది పిల్లలుంటే వారితో మాట్లాడిన, సంభాషించిన అధ్యక్ష. నిజంగా నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అక్కడ ఒక వంశిక అనే అమ్మాయి మాట్లాడితే నేను అడిగిన, అమ్మాయి మరి అంత బాగా చెప్తున్నారా, స్కూల్ బాగుందా, టీచర్లు బాగున్నారా, భోజనం పెడుతున్నారా, టైంకు పెడుతున్నారా అంటే అంతా బాగుందన్నా అని చెప్పింది. ఏమైనా కావాలా అంటే ఏం లేదన్నది. తల్లిదండ్రులు ఎన్ని రోజులకు ఒకసారి వస్తారంటే నెలకు ఒకసారి వస్తారు, విజిటింగ్ అవర్స్ ఇస్తారు అన్నది. హాలిడేస్ ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయంటే సమ్మర్కి వస్తాయి, అప్పుడు పోతామన్నది. నేను అడిగిన, మరి విజిటింగ్ ఏమైనా పెంచమంటావా, తల్లిదండ్రులను రిపీటెడ్గా రమ్మంటావా, 15 రోజులకు ఒకసారి పెట్టమంటావా అని అడిగి. అక్కర్లేదన్నా, బాగుంది, సౌకర్యాలు బాగున్నాయి, హాలిడేస్ కూడా అప్పుడు మేము ఇంటికి పోమన్నా అని చెప్పింది. హాలిడేస్కి వస్తే కూడా మేము ఇంటికి పోమన్నా ఇక్కడనే ఉంటామని చెప్పింది. అదే అధ్యక్ష తెలంగాణ పిల్లలు, తెలంగాణ ప్రభుత్వం యొక్క వసతుల మీద వారికి ఉన్న విశ్వాసం. అది ఒక్కనో అక్కడో ఇక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే ఆడబోయి లొలియేసుడు కాదు. 973 గురుకులాలు పెట్టింది కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష? ఎక్కడన్నా ఈ దేశంలో ఒక్క స్టేట్, ఎక్కడన్నా ఒక్క స్టేట్, మిగతా 27 రాష్ట్రాలు ఎక్కడన్నా ఉన్నాయి ఆ గురుకుల పాఠశాలలు ఇంత పెద్ద ఎత్తున? మరి ఇవన్నీ ఉంటే లేనట్టు, చూసి చూడనట్టు, ఇంత నటిస్తా అంటే, ఇంత నటన ప్రదర్శిస్తా అంటే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష మీకు. అధ్యక్ష ఈ పిల్లలు ఎవరెవరైతే ఇందులో చదువుకున్న పిల్లలు ఉన్నారో దాదాపు 5,30,000 మంది పిల్లలు,
వారు బ్రహ్మాండంగా చదువుతూ ఉన్నారు అధ్యక్ష. ఒక్కొక్క విద్యార్థిని మీద 1,25,000 రూపాయలు ఖర్చు అవుతోంది. అదేవిధంగా బ్రహ్మాండంగా వాళ్ళు చదువుతూ ఉన్నారు. చదివి ఐఐటీల్లో, ఎన్ఐటీల్లో, ఐఐఎంలో, మన తర్వాత నీట్లో, మెడిసిన్లో సీట్లు సాధిస్తూ ఉన్నారు. ఇప్పటికే 3,400 మంది పిల్లలు, మన గురుకుల పాఠశాల పిల్లలు ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం మెడిసిన్ సీట్లు సాధించిందంటే ఇది మనకు గర్వకారణం కాదా అధ్యక్ష? మనం తయారు చేసి ప్రపంచంతో పోటీపడే పౌరులుగా మన బలహీన వర్గాల పిల్లల్ని తయారు చేసుకోవడం అనేది గర్వకారణం కాదా? ఇది కూడా ఆమోదించాం, ఇది కూడా గుర్తించాం అని వారంటే నేను చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. ఇక నేను మిత్రులు ఆయన మాట్లాడుతూ రఘు గారు 2వ విడత గొర్రెల పంపిణీ కాలే డీడీలు కట్టి ఎదురు చూస్తున్నారు. 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గొర్రెల పథకాన్ని ప్రవేశపెట్టిన దేశంలో ఇంకెవరైనా ఉన్నారా ఇట్లాంటి కార్యక్రమం తీసుకునే వాళ్ళు? మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడన్నా యాదవ సోదరుల కోసం ఇట్లాంటి కార్యక్రమం ఉందా? గొల్ల కుర్మ సోదరుల కోసం ఎక్కడా లేని పథకంలో చంద్రుని మీద ఒక చిన్న మచ్చున్నట్టు ఎక్కడైనా చిన్న లోటు ఉంటే దాన్నే పట్టుకొని దాని మీదనే దాని చుట్టేకి దృష్టి కేంద్రీకరించి ఇంత మంచి పథకం గురించి దాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఎందుకు చేయాలా పని? ఇంకోటి మీ గవర్నమెంటే ఏం చెప్పింది? కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోగ్రాం తీసుకున్నాక 2016లో ఆనాడు 1,35,000 మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి జరుగుతుంటే ఈరోజు మాంసం ఉత్పత్తిలో తెలంగాణ భారతదేశంలోనే నెంబర్ 1గా నిలబడ్డదని మీ ప్రభుత్వమే చెప్తున్నది. ఈరోజు 3 లక్షల టన్నులకు చేరింది తెలంగాణ నుంచి మాంస ఉత్పత్తి. బీసీ గురుకులాలు లెక్క చెప్పాలి మీకు. 2014 నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 19 మాత్రమే ఉండేది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక ఏర్పాటు చేసింది 275 అనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందులో ఆల్రెడీ పాఠశాలలను 142 గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. మిగిలిన 119ని కూడా మా మంత్రి కమలాకర్ గారి నేతృత్వంలో అప్గ్రేడ్ చేసుకుంటా ఉన్నాం. 16 డిగ్రీ కాలేజీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు గతంలో బీసీ వెల్ఫేర్లో ఒక్క జూనియర్ కాలేజ్ కూడా లేకుండే. ఈరోజు 119 కాలేజీలు అయినాయి, దాంతోపాటు 16 డిగ్రీ కాలేజీలు కూడా అయినాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, బీసీ మినిస్ట్రీ పెట్టరు, బీసీలకు బడ్జెట్లో డబ్బులు పెట్టరు. ఆర్ కృష్ణయ్య లాంటి పెద్దలు పాపం వారు పట్టించినా వారు అడిగినా మాట్లాడరు. బీసీ జనగణన కూడా చేయరు అధ్యక్ష. మరి వీళ్ళ బాధ ఏందో తెలియదు. బీసీ జనగణన చేస్తే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏందో, ఈ దేశంలో బీసీ సెన్సస్ పెడితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ముప్పేందో తిప్పలేందో తెలియదు అధ్యక్ష. మొండిగా చెయ్యమంటే చెయ్యం గంతే అనే ధోరణిలో ప్రదర్శిస్తూ ఉన్నారు అధ్యక్ష. అది వారికే వదిలిపెడతా అధ్యక్ష. వారి విజ్ఞతకు బీసీల మీద వారికి ఉన్న ప్రేమెంత వారి పార్టీ తేల్చుకోవాలో మాకు సంబంధం లేదు అధ్యక్ష. ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు అధ్యక్ష. జాతీయ తలసరి సగటు వినియోగం మాంసంది మొత్తం 5.4 కేజీలు ఉంటే తెలంగాణలో 21 కేజీలకు పెరిగింది. ఎందుకంటే సంపద పెరుగుతున్నది కాబట్టి ఇది కూడా పెరుగుతుంది అధ్యక్ష. ముదిరాజులు గంగపుత్రుల కోసం 400 కోట్ల రూపాయలతో చేపల పంపిణీ ఉచితంగా చేయడం జరిగింది. వాహనాలు ఇతర వసతుల కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలోనే నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తెలంగాణని గర్వంగా చెప్పుకునే స్థాయికి మా ముదిరాజ్ సోదరుల వల్ల, మా గంగపుత్ర సోదరుల వల్ల ఈ ఫలితం కూడా తెలంగాణకు దక్కింది. రొయ్యల ఉత్పత్తి కూడా పెరిగింది. ఇక చాలా ఉన్నాయి అధ్యక్ష. మత్స్యకారులకు 6 లక్షల ప్రమాద బీమా, గీత కార్మికుల కోసం కూడా చాలా కార్యక్రమాలు చేసింది ప్రభుత్వం. నేతన్నకు చేయూతనిచ్చింది. నేతన్నది ఒక్క నిమిషం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మన దగ్గర మనమేమో చేనేత మిత్రాన పథకం పెట్టుకున్నాం. 50% సబ్సిడీ నూలు మీద, రసాయనాల మీద ఇస్తున్నాం. అదేవిధంగా రైతు బీమా తరహాలో నేత కార్మికులకు కూడా నేతన్నకు బీమాను పెట్టుకున్నాం. నేతన్నకు చేయూత అని పొదుపు పథకం పెట్టినాం. అది కూడా కరోనా సమయంలో 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి 26,000 మంది నేతన్నల కుటుంబాలకు లాభం చేసినాం. మనమేమో నేతన్నకు చేయూత అనే కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఉన్న పవర్లూమ్ బోర్డు ఎత్తేసిండ్రు, హ్యాండ్లూమ్ బోర్డు ఎత్తేసిండ్రు. ఆఖరికి 14 మంది ప్రధానమంత్రులు ఎవరు చేయని దుర్మార్గమైన పని ఈ ప్రధానమంత్రి చేసిండ్రు అధ్యక్ష. ఏ గుజరాత్ నుంచి అయితే మహాత్మా గాంధీ వచ్చిండ్రో, ఏ గుజరాత్ నుంచి వచ్చిన మహాత్మా గాంధీ అయితే ఖాదీని స్వదేశీ ఉద్యమానికి ఆలంబనగా వాడుకున్నారో, అదే గుజరాత్ నుంచి వచ్చిన ప్రధానమంత్రి గారు, మొట్టమొదటి ప్రధానమంత్రి, చేనేత మీద 5% పన్నేసిన దుర్మార్గమైన చర్య చేసింది ఈ ప్రధానమంత్రి అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. మా నాయి బ్రాహ్మణ సోదరులకు, రజక సోదరులకు చేసిన పని చాలా ఉంది. పద్దుల్లో గౌడన్నకు చేసిన పనులు చాలా ఉన్నాయి. నేను ఇంకా వాటి లోతుకు పోను అధ్యక్ష. బతుకమ్మకు చీర పెట్టినా, రంజాన్కు తోఫాగా ఒక కానుకగా బట్టలు పెట్టినా, క్రిస్మస్కు కానుకగా ఇచ్చినా ఈ ప్రభుత్వం, ఇందాక మా వీరయ్య గారు చెప్పినట్టు, మా గీటురాయి పేదరికం, వాళ్ళ కులము మతం మాకు సంబంధం లేదు. మేము చూసేది ప్రాతిపదిక మానవత్వం. ఎవరు పేదవారైతే వారికి ఖచ్చితంగా న్యాయం చేసే ప్రయత్నం చేసినాం
अकबर गारू చాలా విషయాలు అడిగారు అధ్యక్ష. अकबर भाई आपने जो पूछा इतना सारा मटेरियल है मेरे पास, मैं पूरा का पूरा देखता हूं, आपको तफसील में आप एक बार देख लीजिएगा, क्योंकि बहुत सारा जो इन्वेस्टमेंट किया गया ओल्ड सिटी में, उसके साथ ही साथ जो भी आप प्रोग्राम के बारे में बात करें वो भी मेरे पास सारा का सारा इन्फॉर्मेशन तो मेरे पास है, और सेशन भी अभी आगे 10 दिन तक शायद चलेगा, तो बहुत मौके मिलेंगे अपने को। बोल तो बोलता हूँ मैं, अभी मेरे को एतराज़ नहीं है, बट बिल्कुल बुलाता हूँ, इस बार ज़रूर बुलाता हूँ, आप मुझे वक्त दीजिए, मैं ज़रूर बुला लेता हूँ। उसके साथ ही साथ आप समझ गए, साथ ही साथ मैं ये भी बोलना चाहता हूँ, टुडे इन द एंटायर कंट्री आई एम प्राउड टू से दिस, जनरल ముస్లిం మైనారిటీల ఇళ్లలో అమ్మాయిలు ఎక్కువ వాళ్ళు విద్య బియాండ్ అ పాయింట్ చదవరు. టుడే తెలంగాణ స్టాండ్స్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ముస్లిం మైనారిటీ గర్ల్స్. నౌ దట్స్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్ ఫర్ us. We are making our young girls as globally competitive, not only boys but also girls. That's the point I'm trying to make. ఇది చిన్న విషయం కాదు. ఇక దివ్యాంగులకు పెన్షన్లు, మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి కూడా చాలా చర్యలు ఉన్నాయి. మా సత్యవతక చెప్తుంది సార్, నేను అది అందుకు పోను, కానీ ఒకటి మాత్రం చెప్తాను సార్. అధ్యక్ష, ఒకనాడు పాటలు రాసుకున్నారు అధ్యక్ష, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని, సినిమాలలో పాటలు, సినిమా కవులు. ఇవాళ మా మంత్రి గారి నేతృత్వంలో, హరీష్ రావు గారి నేతృత్వంలో రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ అద్భుతాలు సాధిస్తూ ఉన్నది. 30% నుంచి 61% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు పెరిగినాయంటే, నేను సర్కారు దవాఖానకే పోతా అని తెలంగాణ ఆడబిడ్డలు పోతున్నారంటే ఇది ఖచ్చితంగా మా ప్రభుత్వ సమర్థతకు నిదర్శనం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మా రాజేంద్ర అన్న కూడా పనిచేసిండ్రు హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని రోజులు, వారికి కూడా నా ధన్యవాదాలు, ఎందుకంటే వారి హయాంలో కూడా కొంత పని జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. దాంతోపాటు అధ్యక్ష గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఇచ్చిన, అమ్మఒడి కార్యక్రమానికి 300 అన్నకు అన్నీ తెలుసు 300 వాహనాలు ఇచ్చిన, ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు భారీగా వేతనాలు పెంచిన. ఇందాక మినిస్టర్ గారు చెప్పినారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ అంగన్వాడీలకు కూడా టీచర్ల స్కేల్ ఇవ్వాలన్నారు. అధ్యక్ష, అంగన్వాడీలకు వాళ్ళు ఉన్న బడ్జెట్ కోసిపారేసినారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. అయినా ఈరోజు భారతదేశంలోనే హైయెస్ట్ సాలరీ ఇస్తున్నది అంగన్వాడీలకు తెలంగాణ. వాళ్ళు బడ్జెట్ కుదించినా మేము ఇస్తా ఉన్నాం అధ్యక్ష, వాళ్ళని కాపాడుకుంటా ఉన్నాం, కడుపులో పెట్టి చూసుకుంటా ఉన్నాం. ఇవాళ మా మంత్రి గారి నేతృత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఐ క్యాంప్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కబోయే క్యాంపు కంటి వెలుగు నడుస్తూ ఉంది. మీకు దయచేసి అసెంబ్లీలో కూడా పెట్టియండి సార్ ఒకసారి, కొంతమందికి కనబడతలేదు సార్, వినబడతలేదు, కాబట్టి దయచేసి సెక్రటరీ గారు కూడా విజ్ఞప్తి, తప్పకుండా పెట్టియండి సార్, పెట్టిస్తున్నాం. ముఖ్యంగా ముందు మా బీజేపీలకు చేయించండి సార్. అధ్యక్ష, గౌరవ మంత్రి గారి నేతృత్వంలో, వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో ఈరోజు తీసుకున్న కార్యక్రమాల వల్ల మాతృ మరణాలు 92 నుంచి 43కి తగ్గినాయి, 1000కి. శిశు మరణాలు 39 ఉంటే 20కి తగ్గినాయి. ఇవన్నీ కూడా అచీవ్మెంట్స్ కాదా సార్? ఉద్యోగుల గురించి కూడా మాట్లాడినారు సార్ వారు. అధ్యక్ష, ఉద్యోగులతో మాకున్నది పేగుబంధం, మాకు పేరుబంధం కాదు పేగుబంధం ఉంది, వాళ్ళతోని మొదటి నుంచి కలిసి నడిచిన వాళ్ళం మేము. ఉద్యోగులకు మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 2 ఫిట్మెంట్లు కలిపితే 73% పెంచిన వాళ్ళ జీతాలు. మీ ప్రభుత్వం ఎంత పెంచింది ఎరికైనా? జీతం 14%. మీరు వచ్చి మాకు చెప్పాలన్నా 14% జీతం పెంచిన వాళ్ళు వచ్చి 73% పెంచిన వాళ్ళకి చెప్తే వీళ్ళు చెప్పాలి అది 10 ఏళ్ళకి ఒకసారి, ఇది 5 ఏళ్ళకి ఒకసారి. మీరు వచ్చి మాకు చెప్పాలి, మేము వినాలి, మా కర్మ. అధ్యక్ష, వాళ్ళు ఎన్ని ఆశలు పడ్డా, వాళ్ళు ఏం చేసినా కూడా వాస్తవం ఏంటంటే అధ్యక్ష, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేయడం వల్లనే ఈ విజయాలన్నీ సాధిస్తూ ఉన్నాం. వారి కోసం 61 ఏళ్లకు రిటైర్మెంట్ ఏజ్ పెంచుకున్నాం. బ్రహ్మాండంగా ఇవాళ రెగ్యులరైజేషన్ జరుగుతూ ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగులది. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా. అసలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇంత స్వల్ప సమయంలో 2,21,000 ఉద్యోగాల భర్తీ జరగడం నిన్న గవర్నర్ గారు నోటెమ్మడం మీరు విన్నారు. దాంతోపాటు జర్నలిస్టులకు, అదేవిధంగా న్యాయవాదులకు కూడా, ఆయన న్యాయవాది, ఆయనకు తెలవాలి, ఎక్కడ కూడా లేదు మీ ప్రభుత్వంలో న్యాయవాదులకు 100 కోట్లు ఇచ్చిన దాఖలాలు. ఎక్కడైనా ఉంటే మీరు చూపెట్టండి, చెప్పండి. ఎక్కడ లేదు ఈ దేశంలో, బీజేపీ ప్రభుత్వంలో, బీజేపీ రాష్ట్రంలో 100 కోట్లు ఇచ్చిన పరిస్థితి కానీ ఆ హృదయం కానీ వారికి ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే ఉంది. కాబట్టి యూ షుడ్ ఆల్సో బీ థ్యాంక్ఫుల్ అండ్ ఓట్ ఫర్ అస్. అధ్యక్ష, ఇంకొక మాటకి రఘునందన్ రావు గారు అలవి కాని హామీలు అని మా అన్న చెప్పింది కాబట్టి చెప్తున్నాం. ఇగో ఇది అధ్యక్ష రఘునందన్ రావు గారి పాంప్లెట్, ఎన్నికల్లో ప్రత్యేకమైన పాంప్లెట్ వేసిండు ఆయన. నేను చదువుతాను, బరాబర్ చదువుతాను, ఎందుకు చదువు అధ్యక్ష. ఆయన ఇచ్చిన వాగ్దానాలు, దుబ్బాకకి ఏం అయితలేదు, దుబ్బాకకి ఏం చేయలేదు అన్నారు అధ్యక్ష. వారు చెప్పింది అన్నాడు, దుబ్బాక నియోజకవర్గంలో కదం దొక్కి కారుకు బుద్ధి చెబుదాం, కమలాన్ని గెలిపిద్దాం, రఘునందన్ రావు అనే నేను దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచి, నువ్వు రాసింది నేను కాదు, దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచే ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 నిరుద్యోగ భృతి,
చేనేత కార్మికులు బీడీ కార్మికులకు నెలకు 3,000 చొప్పున పెన్షన్, రైతులకు ప్రతి పంటకు అవసరమైన ఎరువులు ఉచిత పంపిణీ, ప్రతి రైతుకు ఎడ్లు ఉచిత పంపిణీ, నియోజకవర్గంలో ఉచిత కార్పొరేట్ పాఠశాల, కార్పొరేట్ ఆసుపత్రి, కూడవెల్లి వాగును జీవనదిగా మార్చేందుకు కృషి, నిరుద్యోగులు మహిళలకు ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఉచితంగా శిక్షణ, దుబ్బాక పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు, మిరుదొడ్డి చేగుంటలకు డిగ్రీ కళాశాల, దుబ్బాక నియోజకవర్గంలో నూతన పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి, నిరుపేద అమ్మాయిలకు వివాహానికి పుస్తెమట్టలు, ఒక జత పెళ్లి బట్టలు ఉచితం, చెరువులను పర్యాటక కేంద్రాలుగా కాకుండా ఉత్పాదక రంగంగా ఊరికి వ్యవసాయ రంగానికి ఉపయోగపడేలా మారుస్తాను, ప్రతి గ్రామానికి ధాన్యం ఆరబోయేటకు సిమెంటు కల్లాల ఏర్పాటు చేస్తాను, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన వలసదారులకు ప్రత్యేక సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తాను, గల్ఫ్ దేశాల ప్రమాదాలకు గురైన వారిని స్వగ్రామంలోకి తెప్పించేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తానని మాట ఇస్తున్నాను. మీకోసం నేను పనిచేస్తా, నా కోసం ఓటు వేయండి. నాది కాదు అధ్యక్ష, ఒక్కటైందా అధ్యక్ష? అలవి కానీ హామీలు ఇయ్యం మేమని చెప్పి డైలాగులు. అధ్యక్ష మాటలకేముంది అధ్యక్ష, ఓట్లు వేయించుకుంటానికి ఏది పడుతుంది ఎటు పడుతుంది చెప్పచ్చు, కానీ పని చేసేటప్పుడు తెలుస్తుంది అసలు సత్తా ఏందో, ఎవరికుందో ఎవరికి లేదో, సబ్జెక్టు లేదు, సరుకు లేదు, భజగోవిందం బబరాజమానం గంతే, ఏం లేదు. ఉకదంపుడు ఉపన్యాసాలు టీవీలలో ఎప్పుడు తప్ప దుబ్బాకలో చేసింది లేదు, ఏం లేదు. చెప్పిన అధ్యక్ష వీళ్ళు ఏం చెప్పినారు? అమిత్ షాను తీసుకొస్తాం, 1,000 కోట్ల నిధుల వరదలు తెస్తాం, మొత్తం 1,000 కోట్లతో దుబ్బాకను సస్యశ్యామలం చేస్తాం అని డైలాగులు కొట్టిన అధ్యక్ష. అన్ని కూడా చూస్తా ఉన్నారు దుబ్బాక ప్రజలు చూస్తున్నారు. మీ వాగ్దానాలు వాళ్ళ ముంగటున ఇది ఇంటింటికి పంచుతాం కరపత్రం చేసి, ఖచ్చితంగా మీ జాతకాలన్నీ ప్రజల ముందే బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష నేను హైదరాబాద్లో పెరిగిన అధ్యక్ష, కరీంనగర్లో పుట్టిన మిషన్ హాస్పిటల్లో హైదరాబాద్లో పెరిగిన. చిన్నప్పటి నుంచి చూస్తున్నా అధ్యక్ష, గదే గాంధీ, గదే ఉస్మానియా, గదే నిమ్స్. నేను ఇప్పుడు నాకు దగ్గర మా అక్బర్ భయ్ ఏమో నేను ఇంకా జవాన్ గివాన్ అన్నాడు, కానీ అదేం లేదు, నేను కూడా ముసలిని అయిపోయినా, కళ్ళు కనబడతలేవు చక్కగా. అధ్యక్ష 46-47 ఏళ్ళకి నేను నక్కువ బహుత్ బహుత్ శుక్రియా. 46-47 ఏళ్ళకి వచ్చింది సార్, కళ్ళు కనబడతలేవు, కానీ ఇప్పటికి గదే గాంధీ, గదే ఉస్మానియా, గదే నిమ్స్. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం అప్పటిదాకా ప్రయారిటీస్ కొద్దిగా మనం ఇరిగేషను, అగ్రికల్చరు వాటి మీద పోయినాం. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో భారత ప్రభుత్వం ఏమో హెల్త్ బడ్జెట్ కోసేసింది, తగ్గించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా, నిమ్స్కి తోడుగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు 4 వైపులా వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మాది కొత్తపేటలో ఒకటి వస్తూ ఉన్నది, ఎల్బీనగర్ నియోజకవర్గంలో, మల్కాజ్గిరి నియోజకవర్గంలో అల్వాల్ కాడ వస్తూ ఉన్నది, తర్వాత ఇంకోటి మా సనత్ నగర్ నియోజకవర్గంలో ఈఎస్ఐ హాస్పిటల్ కాడ అక్కడ వస్తూ ఉన్నది, ఇంకోటి గచ్చిబౌలిలో ఉన్నదాన్ని ఆల్రెడీ అప్గ్రేడ్ చేసినారు, టిమ్స్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. నిమ్స్లో కూడా అదనంగా 2,000 పడకలు, 1,500 కోట్ల రూపాయలతో 2,000 పడకలు అదనంగా నిమ్స్లో ఏర్పాటు చేయబోతా ఉంది. आपने जो बोला उस्मानिया का अकबर साहब, मैंने ऑलरेडी मिनिस्टर साहब से बात किया, आपसे अलग से बात करना चाह रहे हैं एक बार, उसके बाद में तफसील में शायद डिमांड में बोलेंगे. అధ్యక్ష కొత్తగా అధ్యక్ష వారు చెప్పినారు, భారతదేశం ఒక పాలసీ తీసుకుంటాం, ఏదో చేస్తాం అన్నారు అధ్యక్ష. తెలంగాణలో ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, మా సోదరుడు వివేక్ చెప్పినారు, క్లారిఫికేషన్లు అడగండి సార్, గోలు చేయడం ఎందుకు, మీరు సీనియర్ శాసనసభ్యుడు, క్లారిఫికేషన్లు అడగండి సార్, మీరు సీనియర్ శాసనసభ్యుడు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, ఎట్లా సార్ మీరు? अरे अलग अलग नहीं बोलते साहब, आपको माइक में बोलेंगे, आप ही को बोलेंगे सर, आप खुश रहो क्या है? हाँ आप बोल दो साहब, उनके कान में बोल दो बस, काफी, आप उनके कान में बस बोल दो, एकदम बगल में बैठे आप दोनों. అధ్యక్ష ఇందాక మా సోదరుడు వివేక్ గారు అనుకుంటా అధ్యక్ష, ఈరోజు భారతదేశంలో 1,00,000 జనాభాకు అత్యధిక మెడికల్ సీట్లు కలిగిన రాష్ట్రం తెలంగాణ. Is that not an achievement? Is that not a fantastic achievement? You may not have granted one single medical college or one single nursing college. That will not stop us. You cannot stop this Pragati Chakram, Pragati Express. దీన్ని ఆపలేరు మీరు అనుకుంటారు, మీరేదో చెయ్యి వడి పెడితే, మీరేదో కాలాల కట్ట పెడితే ఏదో ఆగుతుందని, ఏం ఆగదు, మీతోనేం కాదు కూడా, పక్కా చెప్తున్నా, మీతో ఏం కాదు, ఊదు కాలది పీరు లేవది నీ ప్రభుత్వంతో ఏం కాదు. బరాబర్ 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజీలు పెడతాం, 33 నర్సింగ్ కాలేజీలు పెడతాం. మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు మెడికల్ విద్యను, నర్సింగ్ విద్యను అందించే సత్తా మా నాయకుడు కేసీఆర్కే ఉంది. ఇప్పుడే జగ్గారెడ్డి అనేది చెప్పిండు, సంగారెడ్డిలో విపక్ష శాసనసభ్యుడు గెలిచిండు, కానీ మేము అట్లా చూడలే. ములుగులో విపక్ష శాసనసభ్యురాలు ఉంది, మేము అట్లా ఆలోచించలే.
ఖచ్చితంగా అక్కడ కూడా మెడికల్ కాలేజీలు పెడతాం, అక్కడ కూడా జిల్లా చేసినాం, అక్కడ కూడా అన్ని సౌకర్యాలు అందిస్తాం. అధ్యక్ష, తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 5 మెడికల్ కాలేజీలు 700 సీట్లు ఉండేది ఎంబీబీఎస్లో. ఈరోజు 17 కాలేజీల్లో 2790 ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీల్లో 3800 ఉన్నాయి, మొత్తం 6590 మెడికల్ సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్తగా బ్రహ్మాండంగా కాలేజీలు కడతా ఉన్నారు, పిల్లలందరికీ కూడా అవకాశాలు వస్తాయి. ద లార్జెస్ట్ హాస్పిటల్ ఇన్ తెలంగాణ, ద బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ తెలంగాణ విల్ నాట్ బీ ఇన్ హైదరాబాద్, ఇట్ విల్ బీ ఇన్ వరంగల్. 24 అంతస్తుల్లో వరంగల్లో 2000 పడకలతో అద్భుతమైన ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి మంత్రి గారి నేతృత్వంలో, ముఖ్యమంత్రి గారి సారథ్యంలో కడతా ఉన్నాం. దాన్ని కూడా తప్పకుండా మీకు కానుకగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా పనికొస్తే దాన్ని కూడా అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, దాంతోపాటు కంటి వెలుగు. అధ్యక్ష, మా ప్రభుత్వం ఎంత ఫోకస్డ్గా పనిచేస్తుందంటే కంటి వెలుగులో కంటి పరీక్షలు చేయించడమే కాదు. कैटरैक्ट बोल के अकबर साहब बोले, कैटरैक्ट के बारे में भी आरोग्यश्री में लाओ बोले आप, मैं मिनिस्टर साहब को ज़रूर रिक्वेस्ट करता हूँ, कैटरैक्ट में ला के कराने को बोले, ज़रूर उनके जहन में लाता हूँ. साथ ही साथ मैं ये भी बोलना चाह रहा हूँ, जो आज चश्मा मिल रहा, ఈరోజు ఏవైతే అద్దాలు పెడుతున్నామో కంటి వెలుగులో ఆ స్క్రీనింగ్లో ఐ క్యాంపులో పెడుతున్న అద్దాలు, అవి కూడా తెలంగాణలో మన సుల్తాన్పూర్లోనే తయారవుతా ఉన్నాయి మెడికల్ డివైజెస్ పార్కులో. ఇది మనకు గర్వకారణం. మేడ్ ఇన్ తెలంగాణ అద్దాలు ఇలా మన వాళ్ళందరికీ అవేనా, ఇగో ఇవి మేడ్ ఇన్ తెలంగాణ అద్దాలు, మేడ్ ఇన్ సుల్తాన్పూర్ అద్దాలు, మేడ్ ఇన్ పటాన్ చెరువు అద్దాలు పెడతా ఉన్నాం. మీ మేక్ ఇన్ ఇండియా ఎక్కడ పోయిందో తెలియదు కానీ మేక్ ఇన్ తెలంగాణ మాత్రం బ్రహ్మాండంగా పోతున్నది. తప్పకుండా అదే పద్ధతిలో ముందుకు పోతాం. మా సబితక్క నేతృత్వంలో విద్యాశాఖలో ఈరోజు మరి భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడిని బ్రహ్మాండంగా 973 గురుకుల పాఠశాలలతో పాటు 7289 కోట్లతో 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో సమూలమైన ప్రక్షాళన మార్పు తేయడానికి మన ఊరు మన బడి మన బస్తీ మన బడి మన కార్యక్రమం కింద బ్రహ్మాండంగా కార్యక్రమం తీసుకున్నాం. ఇంగ్లీష్ మీడియంలో బోధన, డిజిటల్ క్లాసెస్, డైనింగ్ హాల్స్. ఎక్కడన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఉందా? ఎక్కడన్నా ప్రభుత్వ పాఠశాలను సంస్కరిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఉంటే చెప్పండి. ఇంత పెద్ద ప్రోగ్రాం ఎక్కడన్నా ఉందా? విమర్శ చేసుడు కాదు. ఇప్పటి వరకు మన రాష్ట్రం నుండి 6,651 విద్యార్థులు ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చి ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షలు ఇచ్చి పంపిన ప్రభుత్వం ఒకే ఒక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ. 6,651 స్టూడెంట్స్ హ్యావ్ అవైల్డ్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్. ఇది చిన్న విషయమా? ఇది కూడా ఉత్తైన కొట్టిపారేయాలనా? జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్, మహాత్మా జ్యోతిబా ఫూలే, వివేకానంద, అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ మైనారిటీ విద్యార్థులకు 1-2 కాదు అధ్యక్ష, 6,651. कहीं कमियां हैं, अगर कहीं एक दो जगह कमियां हैं या फंड्स रिलीज नहीं हो रहे हैं तो मैं ज़रूर साहब के फाइनेंस मिनिस्टर साहब के जहन में लाता हूँ, सब ज़रूर करेंगे. साथ ही साथ అధ్యక్ష, మొన్న మునుగోడులో ఒక ఎన్నిక జరిగింది అధ్యక్ష. నేను అక్కడ మేము అందరం పోయి తిరిగినాం అధ్యక్ష. పార్టీ కార్యకర్తలం కాబట్టి మా అభ్యర్థి గెలుపు కోసం అందరం, మా ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం పనిచేసినాం అధ్యక్ష. 100 మంది కాకపోతే మొత్తం ఉన్నోళ్ళు అందరం పోతాం సార్, తప్పేంది? మీ అధ్యక్ష, మీలాగా మీ నాయకుడిలాగా ఎలక్షన్ అవుతుంటే పక్కకెళ్ళి నడిచే అలవాటు మాకు లేదు. ఎలక్షన్ ఎక్కడుందో యుద్ధంలా కొట్లాడతాం, తప్పించుకోపోము. అస్త్ర సన్యాసం చేసేవాళ్ళం కాదు మేము, అస్త్ర సన్యాసం చేయం. ముందే అస్త్ర సన్యాసం చేసి పారిపోయే బ్యాచ్ కాదు ఇక్కడ. ఇది కేసీఆర్ ట్రైన్ చేసిన సైనికులం. మేము కేసీఆర్ ట్రైన్ చేసిన సైనికులం. యుద్ధానికి వెరవం, భయపడం. భారత్ జోడో అంటున్నారు అధ్యక్ష. ఏమైనా చెప్పదలుచుకుంటే చెప్పమని అధ్యక్ష, మాకు అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పింది ఏమైనా తప్పు చెప్పినా? నడుచుకుంటూ పోతుండ్రు. గుజరాత్ ఎలక్షన్ ఉంటే సైడ్కి వెళ్ళిపోయినరు, మేమేమనాలి మరి? ఇప్పుడు అస్త్ర సన్యాసం చేసే వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? సరిగా వాళ్ళ గురించి వద్దు కానీ అధ్యక్ష నేను సపరేట్గా వాళ్ళని అంటుంటే మరి మీకెందుకు మధ్యలో? అధ్యక్ష ఇవ్వండి సార్, పర్వాలేదు సార్. వారు ఒకవేళ మాట్లాడతా అంటే నాకు కూడా ఇవ్వమనండి సార్. ఇవ్వండి సార్. బట్టి గారు మా మిత్రుడే సార్, ఇవ్వండి సార్. బట్టి గారు సార్, వారు ఇందాక నుంచి చెప్తా ఉన్నారు. అన్నీ చెప్తాను సార్. వారు లేచిన దగ్గర నుంచి ఊకదంపుడు ఉపన్యాసం చెప్తా ఉన్నారు సార్. ఏదో సమాధానాలు చెప్తారని అనుకున్నాను నేను. కాదు మంత్రి గారు సార్, ఏంటి సార్ వారు చెప్పింది లెక్కలో నేను కూడా రాసుకున్నాను సార్. ఒక్క నిమిషం సార్, చెప్పనండి సార్. నాకు మైక్ ఇచ్చారు, చెప్పనండి సార్. అరే ఉండండి సార్, చెప్పనండి సార్. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో
మతం పేరు మీద, అట్లాగే ఆర్థిక పరంగా ఉన్నవాళ్ళనే ఉన్నవాళ్ళుగా చేస్తూ, పేదవాళ్ళని పేదవాళ్ళుగా చేస్తూ, మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశాన్ని విభజన చేస్తూ తెచ్చుకున్న స్వతంత్ర భారతదేశాన్ని నష్టం చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అది కాదు, మేము కోరుకున్నటువంటి స్వతంత్ర భారతదేశం ఇది కాదు అని చెప్పి భారత్ జోడో అంటే ఇది రాజకీయాల కోసం కూడా కాదు, ఎన్నికల కోసం అంతకంటే కాదు, నా పార్టీ కోసం అంతకంటే కూడా కాదు, ఈ దేశం కోసం నేను నడుస్తున్నా అని చెప్పిన ఒక గొప్ప దార్శనికుడు శ్రీ రాహుల్ గాంధీ గారు. మీలాగా కేవలం ఎన్నికల కోసం మాత్రమే రాజకీయ పార్టీలు నడిపేటువంటి కార్యక్రమం చేసినటువంటి నాయకుడు కాదు. ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచనలు అర్థం చేసుకొని మీరు మాట్లాడితే గౌరవంగా ఉండే, ఏదో దేశంలో ఒక దగ్గర ఏదో మునుగోడులో ఒక ఎన్నిక జరిగితే ఆ ఎన్నికల కోసం ఆడ నడవలేదని మాట్లాడేటువంటి ఆలోచన ఇది సరైనది కాదు అధ్యక్ష. నేను చాలా విషయాలు మీరు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. చాలా విషయాలు వారు చెప్పారు. మేము ఒక్క నిమిషం మీరు స్పీకర్ సార్ వారు వివరణ ఉంది, మీ సభ్యులు ఇద్దరు మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. ఇక మీరు వివరణలో అడిగితే నేను తప్పకుండా చెప్తాను. ఇప్పుడు వారు నేనేదో వాళ్ళ నాయకుడిని ఏదో అన్నానన్నారు. I didn't speak about, no, I didn't refer to Munugod election. No, I didn't refer to Munugod election. Let me tell you, sir. I didn't refer to Munugod election. I was referring to Gujarat election. ఎందుకంటే నేను అన్నదల్లా ఒకటే సార్, ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతు కావాలని ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజా జీవితంలోనూ ప్రజల మద్దతుతోనే నడుస్తారు. ఒకవేళ ఎన్జిఓ నడుపుకుంటే మాకు అభ్యంతరం లేదు. మహానాయకుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నా హజారే గారిలాగా ఎలక్షన్లు కొట్లాడకుండా మేము అదే నడుపుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ పాయింట్ ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం ఈరోజు ఈ దేశంలో ప్రజల్లో విశ్వాసం కల్పించడంలో విఫలమయ్యింది. కాబట్టే ఈరోజు ఈ దేశంలో ప్రజలు 100%, కాబట్టే ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారు. అధ్యక్షంగా నేను దాని జోలికి పోను. మీ నాయకుడు గొప్పవాడే మంచివాడని మీరు అనుకుంటే నాకే అభ్యంతరం లేదు. అధ్యక్ష వీరి ప్రభుత్వం 1-2 కాదు అధ్యక్ష. అధ్యక్ష నాకు రాహుల్ గాంధీ గురించి జవాబు చెప్పారు. దట్ ఇస్ ఓకే, డెఫినెట్ ఐ విల్ గివ్ అధ్యక్ష మా బట్టన్న ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచినీళ్ళకు కూడా ఎంత తిప్పలు ఉండేది అధ్యక్ష. ఎండాకాలంలో పోవాలంటే భయమయ్యేది అధ్యక్ష. నా ఊరికి పోవాలంటే బిందెలు ఎక్కడ అడ్డం పెడతారో, కుండలు ఎక్కడ అడ్డం పెడతారో, ఎక్కడ తరిమి కొడతారో నేను మా శ్రీధరన్న ఆ రోజు మంత్రి శ్రీధరన్న భయపడేది అధ్యక్ష. కానీ ఈ రోజు ఉందా అధ్యక్ష శ్రీధరన్న కానీ ఇంకెవరికి కానీ ఆ పరిస్థితి ఉందా? ఎక్కడన్నా ఏ శాసనసభ్యుడికైనా, జెడ్పీటీసీకైనా, ఎంపీపీకైనా, కౌన్సిలర్ గారికైనా మంచినీళ్ళ గోస ఉందా? ఎక్కడన్నా ఇబ్బంది ఉందా? బ్రహ్మాండంగా ఈరోజు మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఆడబిడ్డల కన్నీళ్లు తుడిచి వారికి గోదావరి కృష్ణా జలాలను తీసుకొచ్చి ఉపరితల నీటిని బ్రహ్మాండంగా ఇంటి ముందు నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అధ్యక్ష? కేసీఆర్ గారు తప్ప. అధ్యక్ష ఇక వాళ్ళ నీతి ఎట్లుంటుందంటే అధ్యక్ష, ఈ మిషన్ భగీరథ ప్రారంభించిన తర్వాత నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చారు అధ్యక్ష. నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి తెలంగాణలోని తాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్కు పెట్టే ఈ పథకం ఆచరణాత్మకం, అనుసరణీయం, ఇది దేశమంతా రెప్లికేట్ చేయండి, బాగా చేయండి అని చెప్పి 19,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఒక సిఫారసు చేసింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. అధ్యక్ష వీళ్ళది ఎట్లాంటి ప్రభుత్వం అంటే మా పథకాన్నేమో కాపీ కొట్టుకున్నారు. మిషన్ భగీరథను కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అని పెట్టినదు. అది ఏం లేదు, ఉత్తదే అధ్యక్ష, ఉత్త డైలాగ్ తప్ప ఏం లేదు. హర్ ఘర్ జల్ అన్నారు. కానీ 19,000 కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫారసును మాత్రం నీతి లేకుండా రీతి లేకుండా తుంగలో దొక్కినారు. 19 పైసలు కూడా ఇయ్యని దుర్మార్గమైన ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఉంది అధ్యక్ష. తెలంగాణలో ఇవాళ ఫ్లోరైడ్ లేదు, ఏం చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా పార్లమెంటులో ప్రకటించిన విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇది గర్వకారణం కాదా అధ్యక్ష? దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్యను తుడిచిపెట్టి, మీకు గుర్తుండాల మొన్ననే తమ్ముడు అంశాల స్వామి చనిపోయింది. దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్లో చనిపోయినాడు. వారికి మా సంతాపం కూడా అధ్యక్ష, శాసనసభ వేదికగా. అధ్యక్ష అట్లాంటి తమ్ముడు ఆనాడు ఆయనను తీసుకొని పోయి ప్రధానమంత్రి గారి టేబుల్ మీద పడుకోబెట్టిన సమస్య పరిష్కారం కాలే. వాజ్పేయి గారి టేబుల్ మీద ఆనాడు కేంద్ర మంత్రి దత్తాత్రేయ తీసుకొని పోయి పండబెట్టిండు. చూడండి సార్, ఇంత దుస్థితి ఉన్నది మా నల్లగొండ పిల్లలదని. కానీ సమస్య పరిష్కారం కాలే, మనసు రాలే. ఇలా కేసీఆర్ అయిన తర్వాత అంశాల స్వామి అయినా, దుశ్చర్ల సత్యనారాయణ అయినా, కంచికట్ల సుభాష్ అయినా, ఇట్లాంటి ఎంతోమంది పోరాట యోధులు
వాళ్ళందరి పోరాటం ఫలించింది బ్రహ్మాండంగా. ఈరోజు ఇంటింటికి తాగునీళ్ళు వచ్చినాయి, ఫ్లోరైడ్ సమస్య శాశ్వతంగా పోయింది. దేశానికే తెలంగాణ ఆదర్శం. నేను ఎందుకన్నా అంటే ఇవాళ తెలంగాణను కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అంటున్నారు. హర్ ఘర్ మే జల్ లాओ कोई बात नहीं, अच्छी बात है. हर घर में जहर मत फैलाओ, हर दिमाग में दिल में जहर मत भरो, यही बोल रहे हैं आपसे. ఇంటింటికి నీళ్ళు ఇవ్వండి, ప్రతి గుండెలో విషం నింపకండి, ప్రతి మనసులో విషం నింపకండి, మతం పేరిట చిచ్చు పెట్టకండి, చిల్లర రాజకీయం చేయకండి అని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, మా ప్రజాకవి కాళోజీ గారు, రాణి వాసంలోన రంజిల్లు రాజా, రైతు బాధలు తీర్చి రక్షించలేవా, పట్టణపు సొగసుకై పాటుబడు రాజా, పల్లె కందము గుర్చు ప్రతిభయే లేదా అని పల్లెల గురించి బాధతోని మనోవేదనతో ఒక పాట రాసింది అధ్యక్ష. ఆనాటి పాలకులను ప్రశ్నించారు కాంగ్రెస్ వాళ్ళు. అధ్యక్ష, వాళ్ళకి ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుండే అధ్యక్ష, ఎక్కువ వరకు వాళ్ళ స్వప్రాధాన్యతలు ఎక్కువ ఉండే. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఈరోజు పల్లె మురిసిపోతుంది, పట్టణం మెరిసిపోతుంది. ఇది నేను చెప్పడం లేదు, కేంద్ర ప్రభుత్వమే చెప్తోంది. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో టాప్ 20 విలేజెస్ ఎక్కడున్నాయంటే 19 తెలంగాణలో ఉన్నాయన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. హైయెస్ట్ నంబర్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ మున్సిపాలిటీస్. 2వ స్థానంలో మొత్తం దేశంలోని 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది 26 అవార్డులతో. ఇది కాదా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి? వాస్తవం కాదా? మీ నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదా? దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, టీఎస్ బీపాస్ లాంటి చట్టం తెచ్చినా, నూతన పంచాయతీరాజ్ చట్టం తెచ్చినా, పురపాలక చట్టం తెచ్చినా, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచినా, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, పల్లెలు కేసీఆర్ గారు రాకముందు ఎట్లుండే, వచ్చినాక ఎట్లున్నాయి అధ్యక్ష? ఈరోజు ప్రతి పల్లెలో ఒక ప్రకృతి వనం, ఒక పార్కు. పట్టణాల్లో ఉంటాయి అధ్యక్ష పార్కులు సాధారణంగా. ఇలా పల్లె పల్లెకు పార్కులు వచ్చినాయి, పల్లె పల్లెకు నర్సరీలు వచ్చినాయి, డంపింగ్ యార్డులు వచ్చినాయి. పేపర్లో వార్తలు చూస్తుంటాం, ఒరిస్సాలో ఎవరో చనిపోతే 30 కిలోమీటర్ల పాటు సైకిల్ మీద శవాన్ని తీసుకొని పోయినారు అని, దాన సంస్కారాలు చేసే స్థలం లేక. అట్లాంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణలో ఉన్నాయా? ప్రతి ఊరిలో ఒక వైకుంఠ ధామం, ఒక ఖనన వాటిక, దహన వాటిక, పల్లెల్లో పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలు, పల్లెల్లో పట్టణాల్లో LED దీపాలు. ఇవన్నీ కావా? మాకు అవార్డులు రివార్డులు ఇస్తుంది మీరు కాదా? ఢిల్లీలో ఉన్న వాళ్ళేమో అవార్డులు ఇస్తారు, గల్లీలో ఉన్న వాళ్ళేమో విమర్శలు చేస్తారు. దయచేసి నేను ఒకటే అడుగుతాను, ఇప్పుడే మంత్రి గారిని అడిగినా, మీరు అడిగినాక సర్పంచులకు ఏమో పైసలు వస్తలేవు అంటారు మీరు. సర్పంచులకు మీరే బాకీ ఉన్నారు. నరేగా నిధులు 1100 కోట్లు విడుదల చేయకుండా వాటిని తొక్కి పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడే ఆర్థిక మంత్రి గారిని చెక్ చేసుకొని మరీ చెప్తా ఉన్నా, విడుదల చేయించండి, విడుదల చేయించండి. మోడీ భజన కాదు, విభజన హామీలు నెరవేర్చండి. మోడీ భజన కాదు, విభజన హామీలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇచ్చిన హామీలు నెరవేర్చండి, చట్టం ప్రకారం ఇచ్చిన మరి తెలంగాణకి ఇచ్చిన హక్కులను నెరవేర్చండి. 1-2 కాదు అధ్యక్ష, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శాంతి భద్రతలు కానీ ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం. మా రమణారెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, భూపాలపల్లి ఎమ్మెల్యే గారు వారు వచ్చి ప్రత్యేకంగా కోరినారు సింగరేణి కార్మికుల గురించి చెప్పాలన్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక దుర్మార్గమైన కార్యక్రమానికి తెరదీసింది, సింగరేణిని ప్రైవేట్ చేసే కథ చేస్తున్నది, చెప్పాలా మీరు తప్పకుండా అన్నారు. మన ప్రభుత్వం యొక్క స్టాండ్ చెప్పాలి అన్నారు. అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు గో ఆన్ రికార్డ్. గుజరాత్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అడిగితే 4 గనులను నామినేషన్ మీద ఇచ్చినారు అధ్యక్ష, 4 గనులు ఇచ్చినారు. కానీ తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసినారు, మా సింగరేణిలో మీ వాటా కూడా ఉన్నది, మాది 51, మీ 49 కావచ్చు, కానీ మీరు గనులు ఇవ్వకపోతే సింగరేణి నష్టాల బాటన పడుతుంది, 4 గనులు కేటాయించండి, సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి నామినేషన్ మీద ఇవ్వచ్చు అని చెప్తే ఇవ్వలేదు అధ్యక్ష. ఇవ్వకపోగా మేము ఆక్షన్ పెడతాం, ఆక్షన్లో పాల్గొనండి, వేలం పాటలో పాల్గొనండి అని చెప్పి ఎత్తేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గుజరాత్కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి మంచిది కాదు. అది ప్రధానమంత్రి రాష్ట్రం కావచ్చు, కానీ ఇలా ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి, మాకు వేరే ప్రధానమంత్రి లేరు తెలంగాణకు, ఆయననే, మాకు ఇష్టమున్నా లేకపోయినా ఆయననే. కాబట్టి దయచేసి సమదృష్టితో సమతుల్యంతో చూడాలి తప్ప ఈ రకమైన వివక్ష మంచిది కాదు. దయచేసి ఇప్పటికైనా ఈ సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకపోతే ఆక్షన్ అది మూతపడుతుందా, ప్రైవేట్ అవుతుందా అని మీకు అనుమానం రావచ్చు. వైజాగ్ స్టీల్ని ఇట్లే చేసిండ్రు, విశాఖ ఉక్కుని ఇట్లే చేసిండ్రు. మొదలు గనులు ఇయ్యరు, నష్టాల బాట పట్టిస్తారు, తర్వాత నష్టాలలో ఉన్నదని అమ్మేస్తారు, వాళ్ళ దోస్తులు కొంటారు, మళ్ళీ తర్వాత కార్పొరేట్ రుణాలకు అప్లై చేసుకుంటారు, కార్పొరేట్ రుణాలు ఇచ్చేస్తారు, రుణమాఫీ చేస్తారు. ఇది వీళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ స్టైల్ అధ్యక్ష. దట్ ఈస్ ద మోడస్ ఆపరాండి ఆఫ్ దిస్ గవర్నమెంట్. మై హంబుల్ రిక్వెస్ట్ త్రూ దిస్ హౌస్, ప్లీజ్ రీకన్సిడర్ that Singareni, which gives employment to more than 60,000 people. It is an asset to Telangana. It has been performing extremely well. Honorable Prime Minister should intervene and ensure that these 4 blocks are allotted to Singareni. Singareni కార్మికులకు మా ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సును 61 సంవత్సరాలకు పెంచింది. కార్మికునికి కుటుంబానికి ఇచ్చే గ్రాంట్ను 10 రెట్లు పెంచి 10 లక్షలు చేసినాం.
సొంత ఇంటి నిర్మాణానికి 10 లక్షల రుణం ఇస్తూ ఉన్నాం. వాళ్ళకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చాం. కార్మికుల పిల్లలకు ఫీజులు ఇచ్చి చదివిస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా 2014లో 18% ఉంటే ఇప్పుడు 30% చేసుకున్నాం. సింగరేణికి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని, మీది కూడా వాటా ఉంది 49%, మేలుకొని ముందుకు వచ్చి మాటల్లో కాకుండా చేతల్లో మీ చిత్తశుద్ధిని చూపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఇక పరిశ్రమలు ఉపాధి కల్పన గురించి చాలా చెప్పొచ్చు అధ్యక్ష. కాకపోతే నేను ఒకటే విషయం చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, మేమేమో వారు సహకరించకపోయినా, ITIRను రద్దు చేసినా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ని రద్దు చేసినా మేమే ఉజ్వలంగా ముందుకు పోతా ఉన్నాం. మొన్ననే నాస్కామ్ డేటా వచ్చింది. నాస్కామ్ డేటా వస్తే అందులో స్పష్టంగా చెప్పారు, పోయిన సంవత్సరం 4,50,000 ఉద్యోగాలు IT రంగంలో భారతదేశంలో కొత్తవి సృష్టించబడితే అందులో 1,50,000 ఉద్యోగాలు హైదరాబాద్లోనే వచ్చినాయి. అంటే 3వ వంతు ఉద్యోగాలు హైదరాబాద్లో వచ్చినాయి. 2వ స్థానంలో బెంగళూరు, 1,50,000 ఉద్యోగాలు ఇక్కడ, 1,46,000 ఉద్యోగాలు బెంగళూరులో. ఇది కాదా కేసీఆర్ నాయకత్వం యొక్క సమర్థత? ఇది కాదా ఒక పురోగమనశీల ప్రగతిశీల ప్రభుత్వం యొక్క సమర్థతకు నిదర్శనం? అధ్యక్ష, వాళ్ళేమో ఉన్న ITIR రద్దు చేసి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలో మాటిచ్చారు, పారిశ్రామిక కారిడార్లు ఇస్తాం, ప్రత్యేక రాయితీలు ఇస్తాం, ప్రోత్సాహకాలు ఇస్తాం. ఇప్పటిదాకా ఇచ్చింది గుండు సున్నా సార్. అదేవిధంగా హైదరాబాద్ ఫార్మా సిటీ కడుతున్నాం, అవకాశం ఇవ్వండి, సహాయం చేయండి అంటే దానికి గుండు సున్నా. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కడుతున్నాం, సహకరించండి అంటే దానికి గుండు సున్నా. ఉత్తుత్తి మాటలు తప్ప ఉత్పత్తి మీద దృష్టి అయితే లేదు సార్. ఇగో ఇక్కడ పేదతోటి మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒకటి తయారు చేసింది సార్. మేక్ ఇన్ ఇండియా అంటారు, దానిలో ఏం చెప్పిండ్రంటే గౌరవనీయులు భారత ప్రధానమంత్రి గారు, మేక్ ఇన్ ఇండియాలో 10 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తాం. ఈ లెక్కన పోయింది సార్. ఇది 10 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు సార్. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను ఇప్పటికి 16 కోట్లు ఇవ్వాలి. మరి రఘునందన్ ఏమో ఆయనేమో మరి నిరుద్యోగ భృతి ఏదంటుండు. మరి మోడీ గారు ఉద్యోగాలు అన్ని ఇచ్చినాక ఇక నిరుద్యోగ భృతి ఎందుకు? 2 కోట్ల ఉద్యోగాలు ఈయనే వచ్చే, రానే వచ్చే, అయ్యేపాయ మొత్తం అమృతకాలు రానే వచ్చే. వచ్చేది వచ్చింది, వికాస్ వచ్చింది, అమృతకాలు వచ్చింది, ఇక ఎందుకు నిరుద్యోగం ఎందుకు, భృతి ఎందుకు? వచ్చేసింది. మీరే చెప్పింది కదా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి. మరి 16 కరోడ్ రోజుగారు మిలిగా. మరి ఎక్కడున్నారు నిరుద్యోగులు మీరు లెక్క ప్రకారం మరి చెప్పాలి. అంటే ఎట్లా అంటే అధ్యక్ష, ఎంత దుర్మార్గం అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఏవి అని అడిగింది అధ్యక్ష. టీవీ పొరపాటున మోడీ గారు ఒక్కసారి టీవీలకు వెళ్ళినకు ఆడ ఆయన పాపం టీవీ ఆయన తెలియక అడిగిండు, సార్ నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు అంటివి కదా మరి ఏమాయా అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు ఎరికన్నా మోడీ గారు, अब मैं यहाँ पे आ रहा था आपके टीवी स्टूडियो में, बाहर मैंने देखा एक पकौड़ी बंडी वाला था, एक मिर्ची बज्जी वाला था बंडी वाला, क्या वो रोजगार नहीं है? आप उसको रोजगार नहीं मानते हो? అంటే పకోడీ లేసులు కూడా మోడీ గారు గొప్పతనం వాడు అధ్యక్ష. బఠానీలు అమ్మేటోడు మోడీ గొప్పతనమే, ఇడ్లీ బండి పెట్టుకున్నాడు మోడీ ఉద్యోగమే. ఇదా అధ్యక్ష ఉద్యోగాలు వీళ్ళు చెప్పినాయి? అంటే ఇంత అన్యాయపు మాటలు అధ్యక్ష. కానీ మేము అట్లా కాదు అధ్యక్ష. ఇప్పుడే నేను చెప్పాను, ఆ కంటి వెలుగులో ఇచ్చే అద్దాలు కానీ తెలంగాణ ఈరోజు बात करोड़ों में करते साहब, काम पकौड़ों में करते. वही प्रॉब्लम इनके साथ वही है. बात 2 करोड़ रोजगार की हुई थी, काम पकौड़ों में चल रहा है इनका. ऐसा ही है साहब उनका. साहब आज तेलंगाना में बोलता हूँ साहब, तेलंगाना में मुझे लगा आपको भूख लग रही इसी विश्वास नहीं बोल रहा था. తెలంగాణ में సార్ ఈరోజు వీళ్ళు ఆపినంత మాత్రం ఇది అవతలేదు సార్. ఈరోజు తెలంగాణ పరిశ్రమల ప్రస్థానం చూస్తే చాక్లెట్ నుంచి రాకెట్ దాకా, LED లైట్ నుంచి శాటిలైట్ దాకా, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ దాకా, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా, ఎర్ర బస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు దాకా, ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస్సు దాకా, యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ దాకా ప్రతి పరిశ్రమకు గమ్యస్థానం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ. మీరు ఆపితే కూడా ఆగది, మీరు ఆపితే కూడా ఆగది. మీరు కులుకునేటట్టు పెరుగుతాం తప్ప మీరు ఎన్ని కాళ్ళడ్డం పెట్టినా ఎన్ని కథలు చేసినా ఆగేది మాత్రం లేదు సార్. లీడర్, రియల్ లీడర్ is someone who thinks about next generation, not next election. We are not perennially in election mode, sir. మా ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమం తీసుకున్నారు, హరితహారం. చెట్లకైతే ఓట్లు లేవు కదా సార్, చెట్లకైతే ఓట్లు ఉండయి. కానీ ఎందుకు తీసుకున్నాం సార్ ప్రోగ్రామ్? మేము పిల్లలు బాగుండాలి, భవిష్యత్ తరాలు బాగుండాలి, పర్యావరణం బాగుండాలని ప్రోగ్రాం తీసుకొని బ్రెజిల్ తర్వాత, చైనా తర్వాత 3rd largest effort in human history, not India sir, 3rd largest effort in human history. 271 కోట్ల మొక్కలు పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా సార్? ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం తీసుకొని పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో బడ్జెట్, గ్రీన్ బడ్జెట్ అని పెట్టి పటిష్టమైన ప్రణాళిక రూపొందించి ఒక మిషన్ మోడ్లో పనిచేసిన ముఖ్యమంత్రి పర్యావరణం మీద ఎవరైనా ఉన్నారా? మేము చెప్పడం కాదు, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళే చెప్పిండ్రు. 7.7% పెరిగింది తెలంగాణలో గ్రీన్ కవర్ అని వాళ్ళే చెప్తా ఉన్నారు.
9,950 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం సార్. ఇంకా కూడా తెలంగాణ పిల్లల కోసం, భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి గారు తప్పకుండా బడ్జెట్లో కూడా కేటాయింపులు చేస్తారన్న విశ్వాసం నాకుంది. వరల్డ్స్ గ్రీన్ సిటీగా హైదరాబాద్, ప్యారిస్ని, బొగోటాని, మెక్సికో సిటీని అధిగమించి మనకు అవార్డు వస్తే అది గర్వకారణం కాదా? మొత్తం భారతదేశంలో ఎవరికన్నా వచ్చిందా? మరి దాన్ని కూడా మంకీ బాత్లో చెప్పేస్తలేదా? మంకీ బాత్ ఏదో బాత్ ఉంటుంది కదా 15 రోజులకు ఒకసారి బాతా కానీ అలా చెప్పేస్తలేదా? ఒక్కసారి మన హైదరాబాద్కి అవార్డు వస్తే మా హైదరాబాద్ వేరే ప్రధానమంత్రి ఉన్నారు ఎవరన్నా? అలాగే వెళ్ళి వస్తలేదు ఎందుకో? ఏదో అన్ని చిన్న చిన్న చెప్తారు, గాడ ఏదో అయింది, ఇంకా బోయినపల్లిలో ఏదో అయింది, ఇంకేదో అయిందని చెప్తారు, బన్సీలాల్పేట స్టెప్ వెల్ గురించి చెప్తారు. మరి ఇంత పెద్ద అవార్డు వస్తే చెప్పరా? రాదు, మనసులో లేదు. అధ్యక్ష, కేవలం వరల్డ్ గ్రీన్ సిటీయే కాదు, UN వాళ్ళు కూడా ఆర్బర్ డే ఫౌండేషన్ ఉంటుంది అధ్యక్ష, వాళ్ళు కూడా మాకు 2 సార్లు వరుసగా గుర్తించారు. ఇంకా కూడా అదే పద్ధతిలో ముందుకు పోతాం అధ్యక్ష. ఇక ముగిస్తాను అధ్యక్ష, ఇంకో 2 మినిట్స్. అధ్యక్ష, పరిపాలనా సంస్కరణలు ముఖ్యమంత్రి గారికి నడిపించే నాయకుడికి మనస్సుంటే, సత్తా ఉంటే ఎట్లా ఉంటుంది అనేందుకు తెలంగాణనే గొప్ప ఉదాహరణ అధ్యక్ష. అంతకంటే ముందు చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు సార్ ఇక్కడ. భూభారతి అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండు వాళ్ళ హయాంలో. నిజామాబాద్ పైలట్ ఏదో ఉండే ఒక జిల్లా. ఏమైంది సార్ భూభారతి? డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, మంచి అందమైన ఇంగ్లీష్ పేరు. ఏమైంది సార్? ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు ఈరోజు. కానీ మనసున్న ముఖ్యమంత్రి ఉంటే, దమ్ముంటే ఏమవుతుందంటే ధరణి లాంటి కథ వస్తుంది సార్. ధరణి లాంటి అద్భుతమైన మాడ్యూల్ వచ్చింది. ధరణిలో ఉండొచ్చు చిన్న చిన్న ఇష్యూలు. ఇంతకుముందే నేను చెప్పిన కోడిగుడ్డు మీద ఈకలు కూడా చాలా ఈజీ, చందమామ మీద మచ్చలు ఎక్కువ పెట్టుడు కూడా చాలా ఈజీ. ఎందుకంటే మొత్తం తెల్లగా ఉంటుంది, గింత నల్లగా ఉంటుంది కాబట్టి దాన్ని దేవులాడచ్చు. కానీ వాస్తవం ఏంటంటే సార్, ఇక ధరణిలో స్టాటిస్టిక్స్ 2014 నుంచి నవంబర్ 2020 వరకు, అంటే ధరణి కంటే ముందు మొత్తం 6 ఏళ్లలో 32,52,451 డాక్యుమెంట్స్ ఆఫ్లైన్ అయితే, ధరణి వచ్చినాక కేవలం ఏడాదిన్నరలో 23,99,867 ట్రాన్సాక్షన్స్ అయినాయి. ధరణి బాగలేదు ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే సవరించుకుంటాం. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ గవర్నెన్స్. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. పర్స్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్, పర్స్యూట్ ఆఫ్ పర్ఫెక్షన్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ట్రాన్సిషన్లో అయితాయి కొన్ని, దాన్ని కూడా ఏదో జరిగిపోయింది, ఏమో అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి సమర్థ నాయకత్వానికి ఇది ఒక చిన్న తార్కాణం. పరిపాలనా సంస్కరణలు ఇవాళ కొత్త కలెక్టరేట్లు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చింది నిజం కాదా? ఇంత స్వల్ప సమయంలో ఇన్ని రకాల అసాధారణమైన పరిపాలనా సంస్కరణలు తెచ్చి వికేంద్రీకరించిన మాట వాస్తవం కాదా? సంస్కరణలు అంటే మా దృష్టిలో అతుకుల బొంతలు కాదు సార్. కొత్త పుంతలు దొక్కాలే, ప్రజలకు లాభం జరగాలి. అందుకే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సార్ కొత్త చట్టాలు కూడా తెచ్చినాం. ఇన్నోవేషన్లో భాగంగా అద్భుతమైన చట్టాలు తెచ్చినాం. ఇక హైదరాబాద్ గురించి मैं बजट में अलग से बोलता हूँ सब म्यूनसिपल बजट में, क्योंकि दैट डिमांड I think it will require some time. You also mentioned metro rail and other things. I'll mention in the demand part of it. Sir, I would only say one thing before I conclude. Sir, చరిత్ర ఎప్పుడు ఒక సత్యం చెప్తా సార్. The power of people is always greater than the people in power. తెలంగాణ మూమెంట్ చూపెట్టింది కూడా అదే. పవర్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ దోస్ దట్ ఆర్ ఇన్ పవర్. అంటే అధికారంలో ఉన్న వాళ్ళ కంటే ప్రజాశక్తి ఎన్నటికైనా గొప్పది అని చూపెట్టింది మనకు తెలంగాణ ఉద్యమం కూడా చూపెట్టింది. 1-2 కాదు అధ్యక్ష ఉదాహరణలు. ఇవాళ ఆ తెలంగాణ అమరవీరుల కోసం, వారి స్మృతి కోసం అద్భుతమైన అమరవీరుల పార్కును ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. తొందరలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రారంభించుకుంటాం. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం ఇవాళ ఉజ్వలంగా జరుగుతూ ఉంది. బతుకమ్మ, సమ్మక్క, సారక్క లాంటి పండుగలను అధికారికంగా జరుపుతున్నాం. తెలంగాణ వైతాళికుల జయంతులను, వర్ధంతులను అధికారికంగా నిర్వహించుకుంటున్నాం. వాళ్ళ పేర్లు చరిత్రలో నిలిచిపోయే విధంగా మా జయశంకర్ సార్ పేరు కానీ, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు కానీ, పివి నరసింహారావు గారి పేరు కానీ, వారి పేర్లు విశ్వవిద్యాలయాలకు పెట్టుకుంటున్నాం, సంస్థలకు పెట్టుకుంటా ఉన్నాం. ఇంత గొప్పగా బ్రహ్మాండంగా తెలంగాణను మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతుంటే, మన వైపు ఇవాళ మన మీద సవతి తల్లి ప్రేమతో పగబట్టినట్టు ఎకనామిక్ శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తారు శత్రు దేశాల మీద. ఆ పద్ధతుల్లో తెలంగాణ గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అడుగడుగున మనమేమో, ఇందాక ఆయన అన్నాడు సార్, రఘునందన్ రావు గారు ఏదో సిద్ధాంతం చెప్పవేయండి, ఆయనకు చెప్పాలి సార్ తప్పకుండా. ఈరోజు నేను ఇప్పుడే మా ఫైనాన్స్ సెక్రటరీ గారిని అడిగినా, మా ఆర్థిక మంత్రి గారిని అడిగినా లెక్క తీసుకున్నా సార్. లేటెస్ట్ లెక్క ఏంటంటే, మనం ఈ లాస్ట్ 8.5 ఇయర్స్లో ఇది నేను కానీ, మా మంత్రులు కానీ, మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మాకై మేముగా మాట్లాడలేదు. మీ ఎంపీ గారు, మీ మంత్రి గారు ఒక ఆయన మాట్లాడతాడు. ఏమంటాడు? ఒక ఆమె, మీ మంత్రి గారు ఉన్నారు, ఇక్కడికి వచ్చి కామారెడ్డిలో రేషన్ దుకాణాల ముంగట పంచాయతీ పెట్టింది. మా మోడీ గారు బొమ్మేది, మోడీ గారు బియ్యం పంపుతుండు కదా.
అని లొల్లి పెట్టింది. మేము లెక్కలు తీసినాం. మరి మోడీ గారు బొమ్మ పెట్టాలంటే లెక్క తీయాలి కదా. తీస్తే మాకేమొచ్చిందంటే ఈ 8 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో మొత్తం కేంద్ర ప్రభుత్వానికి కట్టింది 4,20,797 కోట్లు. దయచేసి రాసుకోండి రఘునందన్ రావు గారు, మీకు అవసరం. 4,20,797 కోట్లు తెలంగాణ ప్రజలు ప్రత్యక్ష పరోక్ష పన్నుల రూపంలో కేంద్రానికి కట్టింది. కేంద్ర ప్రభుత్వం డెవల్యూషన్లో రాజ్యాంగపరంగా ఫైనాన్స్ కమిషన్ ఇతరత్ర అన్ని రూపాల్లో ఎంత వస్తుంది మనకి ఎంత వెనుకకు వస్తుంది అంటే రూపాయి కడితే 46 పైసలు వెనుకకు వస్తుంది. 1,95,986 కోట్లు మాత్రం వెనుకకు వస్తుంది. అంటే తెలంగాణ సొమ్ము 2,25,000 కోట్లు బయట వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్లో ఇంకొకడ తలసరి ఆదాయం చక్కగా లేని బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో, శాతగాని అసమర్థ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో వెనుకబడ్డ చాట్ల వాడుకుంటున్నారు. మాకేం అభ్యంతరం లేదు. దేశ నిర్మాణంలో జాతి నిర్మాణంలో తెలంగాణ భాగస్వామి కావడం మాకు గర్వకారణం, మనందరికీ గర్వకారణం, 4 కోట్ల మంది ప్రజలకు గర్వకారణం. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మీ రాజ్యసభ సభ్యుడు ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నాడు, ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, సొమ్ము కేంద్రానికి సోకు తెలంగాణదట. ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారని అడగద్దా? ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారు? తెలంగాణకు మీరు 2,25,000 కోట్లు బాకీ ఉన్నారు. ఆ లెక్కకు వస్తే ఈ పైసలు ఇంకొకడ ఖర్చు పెట్టుకుంటే మరి మా తెలంగాణకు థ్యాంక్స్ టు తెలంగాణ అని బోర్డు పెడతావా ఉత్తరప్రదేశ్లో? ఇక్కడ వచ్చి రేషన్ షాప్లోనేమో మోడీ బొమ్మలేని లొలిపెట్టినావు కదా ఆర్థిక మంత్రి గారు, పెడతావా దేశం మొత్తంలో థ్యాంక్స్ టు తెలంగాణ పీపుల్, థ్యాంక్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అని పెడతావా బోర్డులు? పెట్టరు. దేశంలో మేము జాతి నిర్మాణంలో భాగస్వాములైన సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. చేతనైతే వచ్చి థ్యాంక్స్ చెప్పు, చేతనైతే తెలంగాణకు సలాం అని చెప్పు, తెలంగాణ ప్రజలకు సలాం అని చెప్పు. ఎటకారపు మాటలు మాట్లాడకు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడితే ఊకోము, ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని భరించం, ఖచ్చితంగా చెప్తున్నాం. మళ్ళీ ఇట్లా మాట్లాడితే ఇటుకతో కొడితే రాయితో కొట్టినట్టు సమాధానం చెప్తాం. మేము అడుగుతలేం రూపాయికి రూపాయి వాపస్ కావాలని తమాయకులం కాదు. మాకు కూడా తెలుసు దేశం అన్నప్పుడు రక్షణ ఉంటుంది, ఇంకోటి ఉంటాయి, ఖర్చు పెట్టాలి, మాకు కూడా తెలుసు. కానీ గమ్మత్ ఏంటంటే అధ్యక్ష, ఈ మాట అంటే మళ్ళీ వీళ్ళకి కోపం వస్తుంది. ఇక వీళ్ళ అధ్యక్షుడు ఉన్నాడు ఒక ఆయన, దేవుడయ్యా దేవుడు అంటాడు ఆయన మోడీ గారిని. దేనికయ్యా దేవుడు అంటే చెప్పడు. 700 మంది రైతులను చంపినందుకు దేవుడా తెలియదు, 400 సిలిండర్ను 1200 చేసినందుకు దేవుడా తెలియదు, చేనేత కార్మికుల పన్ను వేసినందుకు దేవుడా తెలియదు. అసలు ఎందుకు దేవుడు? విద్యార్థులకు తెలంగాణకు ఒక్క విద్యాసంస్థ లేదు, ఒక్క విద్యాసంస్థ ఇయ్యడు అధ్యక్ష. ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యరు 8.5 ఏళ్లలో, ఒక్క విద్యాసంస్థ, ఒక్క నవోదయ పాఠశాల, ఒక్క నర్సింగ్ కళాశాల ఒక్కటి ఇయ్యరు మా విద్యార్థులకు. దేవుడా? ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? 70 రూపాయలు ఉన్న పెట్రోలు 110 చేసినందుకు దేవుడా? ఈ మాట దయచేసి మా మిత్రులు కూడా దయచేసి జాగ్రత్త వినాల. అధ్యక్ష, 2 రకాల ధరలు ఉంటాయి. ముడి చమురు ధర ఉంటుంది, క్రూడ్ ఆయిల్ ప్రైస్. 2014లో ముడి చమురు ధర ఇట్ వాజ్ అరౌండ్ $90 per barrel 2014. ఈవెన్ టుడే ఇన్ 2023 ఇట్స్ అరౌండ్ ద సేమ్ నంబర్, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ లెసర్. ముడి చమురు ధర మారలేదు, మధ్యలో పెరిగింది తగ్గింది మళ్ళీ గాడికే ఉంది. కానీ మోడీ చమురు ధర మాత్రం పెరిగింది. మోడీ చమురు ధర 70 రూపాయలు ఉన్నది 110 అయింది. వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష, మొత్తం కేసీఆరే చేసిండు. కేసీఆర్ గారు ఉన్నది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మరి దేశమంతా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఎట్లా పెరిగినాయి? దేశమంతా ఉప్పు పప్పు మొత్తం కారం అన్ని పిరమిడ్లైనాయి, అది కేసీఆర్ చేసిండా? అంటే ముడి చమురు ధర మారదు, మోడీ చమురు ధర మాత్రం పెరుగుతుంది. ఏమైంది అధ్యక్ష? 30 లక్షల కోట్లు అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అని సెస్సులను వేసి 30 లక్షల కోట్లు ప్రజల ముక్కు విండి వసూలు చేస్తూ ఉన్నారు. అందుకోసమా దేవుడు? ఎందుకు దేవుడు? 70 రూపాయలు 110 చేసినందుక, 400 రూపాయల సిలిండర్ 1200 చేసినందుక, 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి 1 కోటి ఉద్యోగాలు సృష్టించినందుక, ఇల్లు ప్రతి ఒక్కడికి ఇల్లు ఇస్తా అని చెప్పి ఇల్లు ఇయ్యనందుక, రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చేయనందుక, దేనికి దేవుడు? ఎవరికి దేవుడు? ఈ మాట అంటే మళ్ళా వీళ్ళు మోడీ గారిని అంటారు అధ్యక్ష. అందుకే నేను అంటున్నా అధ్యక్ష, ఇవాళ కేంద్ర ఖజానాకు మేము తెలంగాణ ప్రజలుగా డబ్బులు కడుతున్నందుకు గర్వపడుతున్నాం. అట్లాని ఇట్లాంటి కాంట్రిబ్యూటింగ్ స్టేట్, ఇట్లాంటి గ్రోయింగ్ స్టేట్ మీద కడుపు మీద కొట్టడం సమంజసమా? ఆత్మవిమర్శ చేసుకోండి. తెలంగాణను ప్రగతి ప్రస్థానంలో పరుగులు పెట్టిస్తుంటే కేసీఆర్ గారు అండగా ఉండాల్సిన కేంద్రమే పెద్ద గండమైంది. ఈరోజు ఎకనామిక్ శాంక్షన్స్ లాగా ఇంపోజ్ చేసి దాడి చేస్తూ ఈరోజు ఒక్కటి కాదు ఒక్క రంగంలో కూడా న్యాయం చేయరు. నీళ్ల పంచాయతీ తేల్చరు, రావాల్సిన నిధులు ఇవ్వరు, విభజన హామీలు నెరవేర్చరు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు, సబ్ కుచ్ బక్వాస్, ఏం లేదు, అంతా బోగస్ ముచ్చట తప్ప ఏం లేదు. అధ్యక్ష, ఈరోజు తెలంగాణకు పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చి పాఠాలు నేర్చుకుంటున్నారు, ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చి దిల్సే కితాబులు ఇస్తున్నారు, కంటి వెలుగు మా దగ్గర పెడతామని చెప్తున్నారు, అమెరికా సంస్థలు అవార్డులు ఇస్తున్నాయి. అనివార్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా అవార్డులు ఇవ్వక తప్పలేదు. మీరు సహకరించినా సహకరించకపోయినా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలన్న మా నిబద్ధతను ఎవరు దెబ్బతీయలేరు.
అసెంబ్లీ సాక్షిగా అందుకే చెప్తా ఉన్నా, ఈ దేశానికి కావాల్సింది డబల్ ఇంజన్ సర్కార్ కాదు, కేసీఆర్ లాంటి డబల్ ఇంపాక్ట్ సర్కార్ కావాలి. డబల్ ఇంపాక్ట్ ఉండాలి. డబల్ ఇంజన్, ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజन అందరికీ తెలిసేందో. 2 इंजन मालूम है, सभी को मालूम है क्या 2 इंजन चल रहा है. दूसरा इंजन का नाम भी मैं लेना नहीं चाहता हूं असेंबली में, पर सबको मालूम है. అధ్యక్ష చివరిగా నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, ఇవాళ ద్రవ్యోల్బణం హైయెస్ట్ ఇన్ 30 years, అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ ఇన్ 45 years. అందుకు దేవుడు ఆయన. అధ్యక్ష నేను ముగించే ముందు చెప్పేది ఒకటే, అమ్మడాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడాన్నే అమృతకాలం అట అధ్యక్ష. ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్ఐసి లాంటి సంస్థలు, జీవన భద్రత కల్పించే సంస్థ బొండిగా విసుకుతున్నారు, దాన్ని ఖతం చేస్తున్నారు. అనుయాయులకు అడ్డగోలుగా పైసలు ఇచ్చి ఇవాళ దోస్తులకు దోచిపెడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ముంచుతూ క్రోనీ క్యాపిటలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ అధ్యక్ష ఒక అంతర్జాతీయ సంస్థ వీళ్ళ దోస్తు యొక్క దొంగతనం బయట పెడితేనట ఆ దేశం మీద దాడట. అంటే ఇక దేశం అంటే అదాని ప్రధాని ఇద్దరేనా అధ్యక్ష? మనం కాదా ఇవ్వలం? దేశం అంటే అదాని ప్రధాని ఇద్దరే, ఎవరు కాదు. వాళ్ళిద్దరి మీద ఎవరన్నా అంటే దేశం మీద దాడి. ఏంది అధ్యక్ష ఇది? ఇద్దరే మనుషులు, దేశం ఇంత 142 కోట్ల భారతదేశానికి మీరు ప్రతినిధులా? ఇంత అన్యాయమా? శ్రీలంకలో ఓపెన్గా చెప్పిండు ఆయన, బయటకు వచ్చి మా ముఖ్యమంత్రి గారు అడిగినారు, దమ్ముంటే సమాధానం చెప్పు అన్నారు. పైరవికారులాగా ప్రధానమంత్రి పోయి అక్కడ ఆయనకు విద్యుత్ ప్రాజెక్ట్ ఇవ్వమని అదాని కోసం పైరవికారు పాత్ర పోషించిన మాట వాస్తవం కాదా? దాని మీద ఎందుకు ఏ సంస్థ మాట్లాడది? ఈడీ ఏడవాయ, సిబిఐ ఏడవాయ, ఐటీ ఏడవాయ, ఈ వేట కుక్కలను ఏడవనుకున్నాయి. అంటే ఈ రకంగా ఇంత నీతి లేకుండా, ఇంత నీతిబాహ్యంగా వ్యవహరించిన ప్రభుత్వం ఈ దేశంలో ఎప్పుడన్నా ఉన్నదా? ఇదివరకు ఆలోచించండి. అధ్యక్ష నేను ముగించేమని చెప్పేది ఒకటే అధ్యక్ష, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, జీవితమే శాశ్వతం కాదు, అధికారం గింతంతదల్లా. మేమే శాశ్వతం, మేమే మహానాయకులం అని విర్రవీగిన చాలామంది నియంతలు పోయినారు అధ్యక్ష. చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిన వీళ్ళు అంతకంటే పెద్దోళ్ళేం కాదు. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమాలు, నల్లధనం తెస్తాం అని తెల్లమొఖం వేసిండ్రు, మొత్తం దేశాన్ని సావగొట్టిండ్రు डिमोनेटाइजेशन. आप सही बोले, डिमोनेटाइजेशन के बारे में आप सही थे, हम गलत थे. तब के टाइम पे हम लोग उसका मदद करें, हमारी अनफॉर्चुनेट ये थी वो. आज डबल इम्पैक्ट मैं इसीलिए बोल रहा हूँ. वाई डू आई कॉल माई स्टेट द मोस्ट सक्सेसफुल स्टार्टअप ऑफ इंडिपेंडेंट इंडिया? बिकॉज इन 2013-14 सर, the GSDP of Telangana was 4,51,580 crore. As on today, the GSDP of Telangana is 13,27,495 crore, 155% growth. The per capita of Telangana, sir, in 2013-14 was 1,12,162 rupees. As on today, it is 3,17,115 rupees, 162% growth. What this country needs is not double engine sarkar, sir, it is double impact government led by a visionary leader like KCR. इसलिए हम उम्मीद करते हैं, బలంగా నమ్ముతున్నాం సార్, ఈసారి ఖచ్చితంగా ఈ కార్పొరేట్ల సర్కార్ కాదు, దేశంలో కిసాన్ సర్కార్ వస్తుంది, రైతు సర్కార్ వస్తుంది. దానికి ఖచ్చితంగా కేసీఆర్ లాంటి ప్రతిభావంతమైన నాయకుడు నాయకత్వం వహిస్తాడు. తప్పకుండా మా మిత్రులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు కూడా మరి సమాధానాలు దొరికినాయని నేను అనుకుంటా ఉన్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి కూడా ధన్యవాదాలు. గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించవలసిందిగా మిత్రులందరినీ కోరుతూ, జై తెలంగాణ, జై హింద్.